హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాప్టర్ నంబర్ 5, హిస్టరీస్ బిగ్గెస్ట్ ఫ్రాడ్. ఇది అగ్రికల్చర్ రెవల్యూషన్లో స్టార్టింగ్ చాప్టర్. ఇప్పుడు దాకా మనం కాగ్నిటివ్ రెవల్యూషన్లో జరిగిన 4 చాప్టర్స్ చూసాము. ఎండింగ్ విత్ ఫ్లడ్, ఎలాగా మనుషుల పాపులేషన్ మొత్తం ప్రపంచం వ్యాప్తించి అక్కడున్న పెద్ద పెద్ద మ్యామల్స్ని కిల్ చేసేయడం, అక్కడున్న ఎకోసిస్టమ్ని ఇంపాక్ట్ చేయడం అనేది మనం చూసాము. దీంట్లో ఏంటి హిస్టరీలో ఉన్న అన్నిటికన్నా పెద్ద ఫ్రాడ్ ఏంటి అనేది చూద్దాము. ఎనీవే, క్లూ బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎలాగో ఈ చాప్టర్ అనేది అగ్రికల్చర్ రెవల్యూషన్లో పార్ట్ కాబట్టి సో అగ్రికల్చర్ అనేది పెద్ద ఫ్రాడ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. గోయింగ్ ఇన్ టు దిస్ చాప్టర్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. సో ఈ చాప్టర్ అనేది చాలా కీ చాప్టర్. అంటే కీ థింగ్స్ అనేవి దీంట్లో హ్యూమన్ హిస్టరీలో జరిగిన కీ ఈవెంట్స్ అనేటివి దీంట్లో డిస్క్రైబ్ చేస్తున్నాయి. కొన్ని ఈవెంట్స్ వల్ల నా లైఫ్లో ఒక ఇంపాక్ట్ఫుల్ చేంజ్ అనేది వచ్చింది. అదేంటో నేను ఆ చాప్టర్లో ఆ పార్ట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. బట్ వెరీ గుడ్ ఇన్సైట్స్ ఈ చాప్టర్లో ఉన్నాయి మనం చూస్తే కనుక. సో లెట్స్ డ్వెల్వ్ ఇంటు ద చాప్టర్. సో ఒక 25 lakhs ఇయర్స్ దాకా మనుషులు అనేవాళ్ళు హంటర్ గ్యాదర్స్ కిందనే ఉండేవాళ్ళు అనమాట. ఏది పెద్ద ఎక్కువ టచ్ చేయకుండా అలాగా ఉంటా ఉండేవన్నమాట. అంటే ఈవెన్ బిఫోర్ ద కాగ్నిటివ్ రెవల్యూషన్ స్టార్టెడ్. దాంతోపాటు మనకు తెలుసు హోమో ఎరెక్టస్, హోమో ఎస్టెగార్స్, నియాండర్థాల్స్ వాళ్ళంతా కూడా వైల్డ్ ఫిక్స్, ఈ వైల్డ్ షీప్స్ని హంట్ చేస్తా రూట్లో ఉన్న ఫిగ్ని తీసుకొని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటి, ఎక్కడ ఏ చెట్టు పెరగద్ది, ఏ మేకల మంద గొర్రెల మంద ఇటు సైడ్ వెళ్ళద్ది అనేది మనం చూసుండం అనమాట. అవన్నీ పెద్ద ఆలోచించరు, వెళ్తూ ఉండేవాళ్ళు, ఏ దొరికితే తినేసి వదిలేస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత మనకు హోమోసాపియన్స్ తెలుసు. ఈస్ట్ ఆఫ్రికా నుంచి మిడిల్ ఈస్ట్కి, యూరోప్కి, ఏషియాకి, అలాగే ఆస్ట్రేలియాకి, అమెరికాకి కూడా వెళ్ళడం మనం చూసాం కదా. ఎలా ఆస్ట్రేలియాకి వెళ్ళడం అనేది మేజర్ ఈవెంట్, సముద్రం ద్వారా వెళ్ళడం అనేది మేజర్ ఈవెంట్ మార్క్ చేస్తుందో. సో అతను ఎలా కొలనైజ్ చేశాడు ఆ టైంలోనే అనేది మనకు తెలుసు అనమాట. సో అప్పట్లో కూడా సాపియన్స్ ఉన్నా కానీ ఈ వైల్డ్ హంటింగ్, గ్యాదరింగ్, ప్లాంట్స్ దగ్గర నుంచి చేయడమే చేసేవాడు. పెద్ద డిఫరెంట్ థింగ్స్ అనేవి ఏమీ లేవు. మరి అన్నీ దొరుకుతున్నాయి, ఫుడ్ దొరుకుతుంది, హంటింగ్ చేయగలుగుతున్నాడు, వేరే ప్లేస్లకి వెళ్ళగలుగుతున్నాడు, పెద్ద పెద్ద మ్యామల్ని చంపేయగలుగుతున్నాడు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అగ్రికల్చరు, ఈ రిలీజియస్ సిస్టము, ఈ సోషల్ స్ట్రక్చరు, ఈ పొలిటికల్ డైనమిక్స్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఏవి ఈ చేంజ్ని తీసుకొచ్చాయి అంటే దాని మేజర్ ఈవెంట్ అనేది 10,000 years బ్యాక్ జరిగిందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేపియన్స్ అనేవాడు ఏం చేసేవాడు అంటే తన టైంని, తన కష్టాన్ని మొత్తము ఒక ఫ్యూ ఎనిమల్స్ స్పీసీస్ని మ్యానిపులేట్ చేయడం చేసాడనమాట. పొద్దుగూకుల దగ్గర నుంచి, అంటే సన్రైజ్ నుంచి సన్సెట్ దాకా ఇత్తనాలు నాటడము, వాటికి మొక్కలకి నీళ్ళు వేయటము, అక్కడున్న కలుపు మొక్కలు ఉంటే పీకేయడము, ప్లస్ ఈ ఈ యానిమల్ డ్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో, షీప్ డ్రాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ఎరువు కింద వాడటము, ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే ఎక్కువ ఫ్రూట్స్ రావడము, ఎక్కువ ధాన్యం రావడము, ఇంకా ఎక్కువ మీట్ రావడం, మాంసం రావడం కోసం చేసామట. అదే ఒక పెద్ద రెవల్యూషన్ అయ్యింది. అదే అగ్రికల్చర్ రెవల్యూషన్ అనమాట. ఈ ట్రాన్సిషన్ అనేది సమ్ 11,500 years బ్యాక్ జరిగింది. టర్కీ దగ్గర, వెస్ట్రన్ ఇరాన్లో కొన్ని కొండల దగ్గర, లెవెనాంట్ అనే ప్లేసుల దగ్గర జరిగిందన్నమాట. ఈ కొన్ని రెస్ట్రిక్టెడ్ ప్లేస్లోనే జరిగింది. అక్కడ ఏంటంటే గోధుమని, మళ్ళీ ఈ గొర్రెల్ని, మేకల్ని చాకేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 11,000 years బ్యాక్. దాని తర్వాత వచ్చేసేసి చెనక్కాయలు, లెంటిల్స్ ఈ 10,000 years బ్యాక్ చేసేవాళ్ళంట. ఆలివ్ ట్రీస్ వచ్చి 5,000 years బ్యాక్ చేసేవాళ్ళు డొమెస్టికేట్. దాని తర్వాత హార్సెస్ని పెంచడము, అంటే గుర్రాలని చేయడం అనేది ఒక 5,000 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. గ్రేప్ వైన్స్ వచ్చేసేసి ఒక 4,500 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యన్నమాట. ఈ కొత్త యానిమల్స్ ఏవైతే ఉన్నాయంటే క్యామెల్స్, క్యాష్యూ నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేసి చాలా లేట్గా వచ్చాయన్నమాట. 4,500 years బ్యాక్ నుంచి రావడం స్టార్ట్ అయ్యారన్నమాట. ఇప్పటికీ మనం చూస్తే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా 90% మనం తీసుకునే క్యాలరీ ఇంటేక్ మొత్తం ఈ కొన్ని ప్లాంట్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఏవైతే ఈ 11,500 నుంచి ఈ 4,500 years మధ్యలో ఇప్పటి నుంచి అంత టైంలో ఏవైతే కల్టివేట్ చేయగలిగారో వాటి నుంచే మనకి ఇప్పటికీ వచ్చే ఫుడ్ కూడా వాటి మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. అవి ఏంటంటే గోధుమలు, రైస్, మొక్కజొన్న, అలాగే పొటాటోస్, మిల్లెట్స్, బార్లీ. ఈ ప్లాంట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అంతకు మించి కొత్తవి వీటిలో డొమెస్టికేట్ చేస్తే అంత సిగ్నిఫికెంట్గా లేవు. సో మనం కనుక చూస్తే మన మైండ్స్ వచ్చి హంటర్ గ్యాదరర్ మైండ్స్. మన బిహేవియర్స్, మన రిఫ్లెక్సెస్, మన ఇన్స్టింక్ట్స్ థింగ్ అనేటివి ఏంటంటే హంటర్
గ్యాదరర్స్ టైంలో ఎలా ఉన్నాడో మనిషి కాగ్నిటివ్ రెవల్యూషన్ టైంలో అలా ఉండేది. కానీ మనం తినే ఫుడ్ అయ్యని చూస్తే మన ఏన్షియంట్ ఫార్మర్స్ అంటే అగ్రికల్చర్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ టైం నుంచి వచ్చిందనమాట. ఒకప్పుడు స్కాలర్స్ అంతా ఏం బిలీవ్ చేసేవాళ్ళంటే అగ్రికల్చర్ అనేది మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో స్టార్ట్ అయ్యింది, అదే అక్కడి నుంచి నలువైపులా వ్యాపించింది అని చెప్పి చూస్తారన్నమాట. కానీ ఇప్పుడు స్కాలర్స్ ఎక్కువ డేటా, మనం ఎక్కువ రీసెర్చ్, రేడియో యాక్టివ్ డేటింగ్, ట్రేసెస్ అన్నీ ఫైండ్ అవుట్ చేస్తే అది ట్రూ కాదు. అయితే అన్ని దగ్గరలో ఒకేసారి వరల్డ్ మొత్తం రాలేదు. మనిషి అనేవాడు ఆఫ్రికా నుంచి అన్ని దగ్గరలో స్ప్రెడ్ అయ్యాడు సరే, కానీ అన్ని దగ్గరలో అగ్రికల్చర్ స్టార్ట్ అవ్వలేదు. మోస్ట్లీ కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్గా స్టార్ట్ అయిందన్నమాట. ఆ ఏ ప్రాంతాలు ఈ మనం గ్లోబ్లో చూస్తే ఇక్కడ కలర్ కోడ్తో ఏ ఇయర్ ఏ సంవత్సరంలో అగ్రికల్చర్ వచ్చిందనేది హైలైట్ చేసి చేయబడ్డాయి అనమాట. సో ఈ మిడిల్ ఈస్ట్ ఫార్మర్స్ అగ్రికల్చర్ అనే రెవల్యూషన్ని పక్కన దేశాలకి, ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అగ్రికల్చర్ రెవల్యూషన్ రాలేదు. ఇండిపెండెంట్గా అంటే సెంట్రల్ అమెరికాలో వాళ్ళు మేజ్ ఇది మొక్కజొన్న అండ్ బీన్స్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలీదు వేరే ప్రాంతంలో గోధుమలు, శనక్కాయలు పండిస్తారన్న విషయం మిడిల్ ఈస్ట్లో తెలియదు. అలాగే సౌత్ అమెరికన్స్ వచ్చేసేసి పొటాటోస్, లామాస్ ఇవి చేసేవాళ్ళు అనమాట. అలాగే మెక్సికో, లెవాంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు. చైనా వాళ్ళు చూస్తే రైట్స్, మిల్లెట్స్, పిగ్స్ ఇవి డొమెస్టికేట్ చేసేవాళ్ళు అనమాట. నార్త్ అమెరికాలో ఏందంటే ఈ భూమిలో నుంచి తవ్వి బెటర్ గార్డ్స్ ఇవన్నీ తీసి చేయడానికి బదులు వాళ్ళు పంప్కిన్స్ సాగు చేయడం స్టార్ట్ చేశారట. న్యూ గినియాలో అలాగే షుగర్ కేన్, బనానాస్, వెస్ట్ ఆఫ్రికాలో వచ్చేసి ఆఫ్రికన్ మిల్లెట్స్, రైస్, అలాగే ధాన్యము పండిస్తూ వచ్చేసారనమాట. ఇవి ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి 1 సెంచరీ ఏడీకి వచ్చేసరికి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. కానీ మనం ఆలోచించామనుకోండి, ఎందుకు ఈ కొన్ని ప్లేసెస్లోనే అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది వచ్చింది, ఎందుకు అన్ని ప్రాంతాల్లో కాలేదు? అంటే మిడిల్ ఈస్ట్, చైనా, సెంట్రల్ అమెరికాలో వచ్చింది, కానీ ఆస్ట్రేలియా, అలాస్కా, సౌత్ అమెరికా వీటిలో ఎందుకు రాలేదంటే ఇవి కొన్ని స్పీసీస్, ప్లాంట్స్, ఇంకో యానిమల్స్ మాత్రమే డొమెస్టికేట్ చేయబడ్డాయి. డొమెస్టికేషన్ అంటే పెంపుడుగా చేసుకోవడం అనమాట. సో ఈ మామూలుగా ఈ సేపియన్స్ అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ట్రఫల్స్ అనేటివి చూసుకునేవాళ్ళు. అదేంటంటే ఒక టైప్ ఆఫ్ ఫంగస్ లాంటివి. అవి ఫంగస్ అంటే ఇప్పుడు మన మష్రూమ్స్ ఎలా ఫంగస్, అలాగే ట్రఫల్స్ అనే ఫంగస్ ఉండేటివి. అలాగే పెద్ద పెద్ద మ్యామూత్స్ని, ఏనుగులు వాళ్ళ యాన్సిస్టర్స్ని చంపేసి చేసేవాళ్ళంట. అన్నీ డొమెస్టికేట్ చేయడానికి వీలు పడేటివి కాదు అన్ని స్పీసీస్ని కూడా. అంటే మ్యామూత్స్ అంటే పెద్దగా ఉంటాయి, వాటి మరి టూ ఫెరోషియస్ ఉంటాయి. చంపేసి తినేయడం ఈజీయే, కానీ వాటిని పెంపుడులాగా పెంచుకోవడం అనేది అంత ఈజీ విషయం ఏం కాదు. అలాగే ఈ ఫంగస్ దొరకడం అనేది చాలా రేర్గా ఉంటుంది. ఎలా పండిద్ది ఏంటి అనేది దొరకడం అనేది మనకి తెలీదనమాట. సో దానివల్ల కొన్ని ఆ థౌజండ్స్ ఆఫ్ స్పీసీస్ మనుషులు ఏవైతే తినేవాళ్ళో, యానిమల్స్ని తినేవాళ్ళో, లేకపోతే వైల్డ్ ప్లాంట్స్ని తినేవాళ్ళో వాటిలో కొన్ని హ్యాండ్ఫుల్ ఆఫ్ వాటిని మాత్రమే ఫార్మింగ్, ఇంకోటి యానిమల్స్లో అయితే హర్డింగ్కి అనువుగా తయారయ్యాయంట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఫార్మింగ్ అంటే ఏం చేస్తాం, రైస్ పండియడం, వీట్ పండియడం, లేకపోతే కొన్ని క్రాప్స్ పండియడం అనేది చూసుకుంటే దాంతోపాటు యానిమల్స్ ఏముంటాయి మనకు, ఆవులు, గొర్రెలు, మేకలు, ప్లస్ కోళ్ళు అవి ఉంటూ ఉంటాయి అనమాట. ఈ 4-5 ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. అటు ఇటుగా మారుతాయి. కొంతమంది పందులు పెంచుతారు, కొంతమంది మేకలు పెంచుతారు, కొంతమంది గొర్రెల్ని పెంచుతారు. అలా స్లైట్ వేరియేషన్ ఉంటుంది తప్పించి ఇవి కాకుండా హ్యాండ్ఫుల్ కాకుండా వేరేటివి ఏమి ఉండవన్నమాట. ఈ అగ్రికల్చర్ కొంతమంది స్కాలర్స్ ఎలా చేసేవాళ్ళంటే ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ మానవ మనుగడని మార్చేసింది, అసలు దానివల్లే మానవుడు ఇంత ముందుకు వెళ్ళిపోయాడు, తన బ్రెయిన్ వల్లే ఈ అగ్రికల్చర్ చేయాలి అన్న థాట్ తనకు వచ్చేసింది, తను ఇంకా ఇంటెలిజెంట్గా తయారయ్యాడు, ఆ స్మార్ట్ సెన్స్ వల్ల తన నేచర్ యొక్క సీక్రెట్స్ కనుక్కోవడము, ఈ గొర్రెల్ని, ఆవుల్ని ఎలా మేపాలి, అసలు వీటిని ఎలా కల్టివేట్ చేయాలి, వాటికి ఏం అవసరం అని తెలుసుకోవడము, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసాడు అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇది ఒక పొక్కిడి పురాణం లాంటిదే. సో ఇందులో ట్రూత్ లేదు. అంటే మనం అగ్రికల్చర్ చేయడం వల్ల ఇంటెలిజెంట్గా టైంతో పాటు తయారు చేసాం అనేది తెలీదు. అలాగే ఫోరేజర్స్ అంటే హంటర్ గ్యాదర్కి ఉన్న టైంలోనే మనం చూసాం, వాళ్ళకి సర్వైవల్ కోసం చాలా చుట్టుపక్కల ప్రాంతాల మీద చాలా నాలెడ్జ్ ఉండేది. ఏ సౌండ్ వస్తే ఏ యానిమల్, ఎక్కడ ఏం పండుద్ది, ఏ టైంలో ఏవి యానిమల్స్ ప్రోక్రియేట్ చేస్తాయి లేదా ఎక్కువ చేస్తాయి, ఏ టైంలో పక్షులు గుడ్లు పెడతాయి, ఈ ఐడియాస్ అన్నీ తను ఈజ్ కోసం వాడేవాడు అన్నమాట. అలాగే మనం ముందరికెళ్ళి చూస్తే
అగ్రికల్చరల్ రెవల్యూషన్స్ నిజంగా ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఫార్మర్స్‌కి ఎక్కువ కష్టాన్నిచ్చాయి. అంటే ఫోరేజర్స్‌తో పోలిస్తే. మనం ఏమనుకుంటాం ఈజీ చేసిందేమో లైఫ్‌ని అనుకుంటాం అనమాట. కానీ కాదు. హంటర్ గ్యాదరర్స్ ఏందంటే వాళ్ళ లైఫ్ మోర్ హ్యాపీగా చాలా వేరీడ్ వేస్‌గా ఉండేది. అంటే ఎప్పుడు హంటర్ గ్యాదరర్స్ ఉన్నప్పుడు ఆకలితో చచ్చిపోయినట్టు ఏం లేదు. ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. తినేదానికి చాలా ఐటెమ్స్ ఉండేటివి. ఓ రోజు ఒక రకమైన జంతువు దొరికితే అది తింటారు. లేదంటే ఇంకో జంతువు తింటారు. లేకపోతే ఆకులు అలుములు తినేస్తారు. ఉడకబెట్టుకుంటారు. ఫైర్ ఏదైతే ఉందో చూసుకొని చేసి తినేసి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది వచ్చేసిందో ఈ టోటల్ ఫుడ్ అయితే ఏదైందో హ్యూమన్ కైండ్‌కి ఒకే దగ్గర ఎక్కువ ఫుడ్ రావడం అనేది వచ్చిందనమాట. కానీ ఎక్కువ ఫుడ్ రావడం అనేది బెటర్ డైట్‌కి కాలేదు. ఆర్ బెటర్ టైంకి రాలేదు. అంటే ఓకే. మనకి ఎక్కువ ఫుడ్ వచ్చింది కదా! ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు. మిగిలిన టైం అంతా ఖాళీ. ఒక సంవత్సరంలో 2 నెలలు పని చేసి పంట పండించుకొని ఉండి బస్తాలు కూడా పెట్టుకుంటే ఇంక మనం అంతా ఖాళీ అయిపోతాం. ఇంక మంచిగా హాయిగా జీవించొచ్చు అనే పాయింట్ అక్కడ జరగలేదనమాట. అదే ఏమైపోయింది ఇంకా ఏమైపోయిందంటే యావరేజ్ ఫార్మర్ అంటే మొత్తం మీద యావరేజ్ ఫార్మర్ వచ్చేసేసి లైఫ్ యావరేజ్ ఫోరేజర్స్ కన్నా చాలా కష్టంగా ఉండేది. హంటర్ గ్యాదరర్ కన్నా ఎక్కువ కష్టపడి శ్రమ చేసేవాడు ఫార్మర్ అనే అతను. కానీ అతనికి వచ్చే డైట్ కూడా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే మనం పండించేటివి ఏంటి 2, 3 రకాల థింగ్సే పండిస్తాం. అన్నీ ఏం పండించం. సో, దానివల్ల అతని డైట్ తగ్గింది. సో, అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది హిస్టరీలోనే పెద్ద ఫ్రాడ్. దీనికి ఈ ఫ్రాడ్‌కి గల కారణం ఏంది అంటే ఎవరన్నా రాజులా? లేకపోతే ప్రీస్ట్సా? లేకపోతే వ్యాపారస్తులా? అంటే దీనికి కారణం కొన్ని ప్లాంట్ స్పీసీస్. అంటే గోధుమ, రైసు, పొటాటోస్ వీటి వల్ల అవి మనల్ని పెంపుడుగా చేయడం స్టార్ట్ చేసాయి. వాటిని మనం పెంచుకోవడం కాదు. అవి మనల్ని పెంపుడు చేయడం లేదు. ఎందుకు అవి వాటికి మనం పెంపుడుగా తయారయ్యేటివి ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందనేది మనం చూద్దాం అనమాట. సో, మీరు ఒకసారి ఆలోచించండి. వీట్ వ్యూ పాయింట్‌లో 10,000 ఇయర్స్‌కి ముందర వీట్ అనేది జస్ట్ ఒక గడ్డి. మిడిల్ ఈస్ట్‌లో కనిపించే గడ్డి అనమాట. కానీ ఒక 1000 ఇయర్స్ టైంలో మొత్తం ప్రపంచం మొత్తం అది రావడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో, ఈ ప్లాంట్ అనేది మొత్తం అంటే గోధుమ అనేది మొత్తం ప్రపంచంలో వచ్చేది. అంటే అమెరికాలో వాళ్ళు బ్రెడ్‌లు తయారు చేసుకుంటారు. నార్త్ ఇండియాలో చపాతీలు తయారు చేసుకుంటారు. మన సైడ్ ఇంకేవో తయారు చేసుకొని డిఫరెంట్ థింగ్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ అసలు నార్త్ అమెరికాలో 10,000 ఇయర్స్ ముందర అసలు గ్రో అయ్యేదే కాదు. కానీ ఇప్పుడు గనక మనం చూస్తే ఒక 22,00,000 స్క్వేర్ కిలోమీటర్స్ గ్లోబల్ సర్ఫేస్‌లో వీటే పండుతా ఉంటది. అంటే ఒక మనల్ని పరిపాలించిన బ్రిటిష్ దేశం ఏదైతుందో 10 టైమ్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద బ్రిటిష్ దేశం ప్రపంచం మొత్తం వీటే పండిస్తా ఉందన్నమాట. ఈ గ్రాస్ ఎందుకంత సిగ్నిఫికెంట్ అయిపోయింది? ఎలా మ్యానిపులేట్ చేయగలిగింది? ఎందుకంటే హంటింగ్, గ్యాదరింగ్ చేసేప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉండేవాడు. అన్ని రకాలు తీసుకుంటా ఉండేవాడు. ప్రతి ఒక్కళ్ళు సిక్స్ ప్యాక్‌తో అలా ఉండేవాడు. తను మంచి ఎబిలిటీస్ ఉండేది. వెంటనే టక్‌మని రాయి కనిపియగానే తీసి ఈ టూల్స్ అయి తయారు చేసేవాడు. నిప్పు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకునేవాడు. ఇయన్నీ చేయడం వల్ల ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేవాడు. పని కూడా తక్కువ చేసేవాడు. ఫ్యామిలీ టైమ్ ఎక్కువ స్పెండ్ చేస్తూ అలా ఉంటాడు. కానీ కొన్ని థౌసండ్ ఆఫ్ ఇయర్స్‌లోనే ఏమైపోయిందంటే ఈ వీటిని టేక్ కేర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అది చాలా వర్క్‌ని డిమాండ్ చేసేది. అంటే దానికి గ్రో అయ్యే ప్లేస్‌లో ఎక్కువ రాళ్ళు, రప్పలు ఉండకూడదు. అయన్నీ క్లియర్ చేయాలి. అయన్నీ తీయడం వల్ల ఈ సాపియన్స్‌కి వెన్నులో నొప్పి రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. ప్లస్ ఇంకోటేందంటే ఇవి వేరే వాటితో ఏవి షేర్ చేసుకోనమాట వేరే ప్లాంట్స్‌తో. స్పేస్, వాటర్, న్యూట్రియంట్స్. సో, అవి పెరిగే దగ్గర వేరే ఏ చెట్టు ఉండకూడదు. సో, అక్కడ పీపుల్ అందరూ ఏందంటే మొత్తం వీడింగ్ ఇంకా వేరే మొక్కలు ఏవున్నా ఈ కలుపు మొక్క కింద ఎండలో మొత్తం అంతా పీకడం స్టార్ట్ చేశామట. ఒకవేళ గనక ఈ గోధుమకు గనక చిన్న జబ్బు లాంటిది ఏదన్నా వస్తే దాన్ని టేక్ కేర్ చేయాల. ఒకవేళ చిన్న చిన్న ర్యాబిట్స్ లేకపోతే ఈ లోకస్ట్ వార్మ్స్ ఇవేమన్నా పురుగులు ఏమైనా పడితే వాటి నుంచి ఫెన్స్ కట్టుకోవడము, గార్డ్ చేయడము అయన్నీ చూసాను. వాటితో పాటు ఈ గోధుమకి దాహం ఎక్కువ. ఫుల్లు నీళ్ళు తాగేస్తూ ఉంటాయి. రైస్ కూడా ఎలా తాగేకాలం మొత్తం నీళ్ళు కావాలో సో, దానికోసం ఇరిగేషన్ కెనాల్స్ కన్‌స్ట్రక్ట్ చేయాల్సొచ్చేసింది. హెవీ బకెట్ వెల్స్ మొత్తం తీసుకొచ్చి పోయడము ఇవన్నీ చేయడం. అలాగే వాటికి నరిష్మెంట్ కింద ఎరువు కింద యానిమల్ డ్రాపింగ్స్ వీటిని గొర్రెలవి, వీటివి అన్నిటివి ఆవులవి అన్నీ తీసుకొచ్చి గ్రౌండ్‌లో పెడితే ఇంకొంచెం బెటర్‌గా వీట్ ప్రొడక్టివ్ రావడం కోసం చేయడం స్టార్ట్ చేశామన్నమాట. సో, ఇవన్నీ చేయడానికి హోమో సాపియన్స్ బాడీ రెడీగా లేదు. మనదెలా ఉంది చెట్లు ఎక్కేసామా, తరుముకున్నామా, హంటింగ్ చేసామా అనేది. ఈ వాటర్ తీయడము, కిందున్న రాళ్ళు తీయడము, పొలాలు దున్నటము వీటన్నిటికి చేయలేమన్నమాట. వీటన్నిటి వల్ల ఏందంటే చాలా ప్లస్
ప్రే చేశారంట. అంటే మనం ఈ డిస్క్ స్లిప్ అవ్వడం, ఆర్థరైటిస్, హెర్నియాస్ ఇవన్నీ నొప్పులు రావడం అనేది స్టార్ట్ చేసాయంట. అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చిన కొద్ది కాలం నుంచి చూస్తే ఆ బాడీ డీఎన్ఏలో మనం చూస్తాం కదా! ఎక్కడెక్కడ నొప్పులొచ్చాయనేది కూడా ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉందనమాట. మనం వచ్చేసి వీటిని పెంచలేదు. అవే వీటిని పెంచాయి. డొమెస్టికేట్ అనేది లాటిన్ వర్డ్. ఎలాగైతే మనం మాట్లాడుకున్నాం డోమస్ అని అంటే హౌస్ అని. ఇప్పుడు ఇక్కడ హౌస్‌లో ఉండేదేంది వీటి కాదు కదా! వీటి ఎక్కడైనా పెరగద్ది. వీటిని పెట్టుకొని ఎక్కడైతే మనం పెంచుతున్నామో అక్కడ హౌస్ కట్టుకొని ఉన్నదెవరు? మనిషి. సో, అవి మనల్ని పెంపుడుగా తయారు చేసాయి. ఒకే దగ్గర ఉండేలా చేసాయి. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఉండే లైఫ్ దగ్గర నుంచి ఒక దగ్గర ఇరుక్కుపోయేలా చేసాయన్నమాట. సో, ఈ వీటనేవి ఎలాగా కన్విన్స్ చేశాయి నువ్వు అగ్రికల్చర్ చేసేది నువ్వు ఉన్న లైఫ్ కన్నా బెటర్ అనేది అది మనకి ఏం గొప్పగా ఇచ్చింది అంటే బెటర్ డైట్ ఇచ్చిందంటే లేదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఏదైనా తినేయగలుగుతాడు. నాన్ వెజ్ తినేయగలుగుతాడు, వెజ్ తినేయగలుగుతాడు అనమాట. సో, ఆ గ్రెయిన్స్ చూసుకుంటే ఈ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యూమన్ డైట్‌లోనే ఉంటది. అంటే తినే 1000 రకాల ఫుడ్‌లో ఒక గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కొద్దిపాటిలోనే ఉంటాయన్నమాట. సో, వాటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ చేసుకురావడం కష్టము, అరిగించుకోవడం కూడా కష్టము. ప్లస్ మన టీత్‌కి, గమ్స్ కూడా అంత మంచిగా ఉండేది కాదనమాట. సో, ఇది ఏందంటే మెయిన్ థింగ్ ఇది హంటర్ గ్యాదర్స్ కన్నా మళ్ళీ ఇంకా ఇన్‌సెక్యూర్ చేసింది. అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోరేజర్స్ ఉన్నారంటే కొన్ని స్పీసీస్ మీద డిపెండ్ అయ్యేవాడు బతికేయడానికి. వెదర్ చేంజ్ అయినప్పుడు అవి లేవంటే ఆ ఫుడ్ మనం ప్రిజర్వ్ చేసుకోకపోయినా ఆ టైంలో ఆ స్పీసీస్ లేదు. ఉన్న వింటర్ సీజన్‌లో వేరే స్పీసీస్ ఉంది. ఆ స్పీసీస్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అతను ఫుడ్ గ్యాదర్ చేసి తింటా వచ్చేవాడనమాట. సో, ఈ ఫార్మింగ్ సొసైటీస్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద బల్క్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ వచ్చి డొమెస్టికేటెడ్ ప్లాంట్స్ నుంచే రావడం స్టార్ట్ అయ్యాయి. కొత్తవొచ్చింది. సో, దానివల్ల మాల్ న్యూట్రిషన్ అనేది స్టార్ట్ అయింది. ఏవి? వీటు, పొటాటో, రైస్. ఈ రెయిన్ ఫెయిల్ అయినా లేకపోతే క్లౌడ్స్ లేకపోతే ఒక పురుగులు లోకస్ట్ అనే పురుగులు దండ వచ్చినా లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్ట్ వచ్చినా ఏదొచ్చి మొత్తం పంట పోయిందా ఈ రైతు అనేవాడు చనిపోయేవాడు. ఎలాగా ఒకళ్ళిద్దరు కాదు. గుంపులుగా చనిపోయేవాళ్ళు. 100 గ్యాదర్స్ ఉన్నప్పుడు కొంతమంది చనిపోయేవాళ్ళు కానీ మొత్తం పోయేవాట. కానీ మరి ఫుడ్ సెక్యూరిటీ ఆఫర్ చేయలేదు. కానీ వైలెన్స్ నుంచి ఏమైనా కాపాడిందా అంటే మనుషులంతా ఇంతకుముందు జంతువుల్ని పెద్ద పెద్ద మ్యామల్స్‌ని భూమి మీద లేకుండా చేసా అంటున్నారు కదా! సో, ఇప్పుడు అగ్రికల్చరే వెజ్‌లాగా పండించుకొని తింటున్నారు. లేదా వేరే జంతువుల్ని లేకుండా ఈ షీపుల్ని, మేకల్ని పండించేసి వాటిని గొర్రెల్ని కాసేసి వాటినే తింటున్నాడు. దానివల్ల వైలెన్స్ ఏమైనా తగ్గిందా అంటే అలానే చెప్పలేమనమాట. సో, ఏమైపోయిందంటే మెయిన్ థింగ్ ఫోరేజర్స్ కింద ఉన్నప్పుడు ఏందంటే ఈ ఫార్మర్స్ లాగా పొసెషన్ ఉండేది కాదు. నాకు ఈ భూమి ఉంది. ఇది నాది. నేను ఇక్కడ కష్టపడి దున్నుకున్నాను. దీన్ని సాగు చేసుకున్నాను. సాగు అయ్యేలాగా మొత్తం నీట్‌గా చేశాను. ప్లాంట్‌లేసాను. వీటికి ఎరువేసాను. ఇవన్నీ ఉండేటివి కాదు. ప్లస్ అతనికి ఏమైపోయింది ఇంకా అదే దాని మీదే ఆధారం అయిపోయిందనమాట. ఇంకా అతను అక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హంటర్ గ్యాదర్స్ ఫోరేజింగ్ గుంపు ఇంకొక పెద్ద స్ట్రాంగర్ గుంపుకి ఎదురుపడిందనుకోండి. వాళ్ళు వీళ్ళు కొట్టుకునేదానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎందుకులేరా వీళ్ళతో గొడవ పడ్డం అని పక్కకి తప్పుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు నడుస్తా ఉన్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర నడుస్తాంలే అని వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందనమాట. ఈ స్ట్రాంగ్ ఎనిమీ థ్రెటన్ అయితే చేస్తాడో సో, ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో అతనికి ఫుడ్డు, అతను స్టోర్ చేసుకున్న గ్రెయిన్స్, వాళ్ళ ఫ్యామిలీస్, కట్టుకున్న ఇల్లులు అన్నీ అక్కడే ఉండేటివి. సో, అతను అవతలోడు వచ్చినోడు స్ట్రాంగ్ అయినా గానీ అతను వదిలేసి వెళ్ళలేడు. ఎందుకంటే అతను వదిలేసి వెళ్ళిపోతే అతనికి చావే తప్పదు. మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ సెటప్ చేయాలంటే చాలా కాలం పట్టుద్ది. దానికన్నా అతను చివరి శ్వాస దాకా ఫైట్ చేయడం అనేదే స్టార్ట్ అవ్వడం అనేది అక్కడే అయిందనమాట. లేదంటే ఆఫ్రికా నుంచి అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా ఎళ్ళిన మనిషి గొడవలు పడ్డప్పుడు, కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికెళ్ళాక అక్కడే ఉండాల్సొచ్చింది. అతను తిరిగి ఫైట్ చేసే పాయింట్ అనేది వచ్చిందనమాట. ఈ యాక్చువల్‌గా ఇంకేం చెప్తారంటే అప్పుడున్న అగ్రికల్చర్ సొసైటీకి పొలిటికల్ ఫ్రేమ్‌వర్క్ ఉండేవాళ్ళు కాదు. అంటే ఎక్కువ హైరార్కీ ఉండేవాళ్ళు. గుంపులుగా ఉండేవాళ్ళు. ఒక వందల మంది హంటర్ గ్యాదర్స్ ఉంటే 1000 మంది అగ్రికల్చర్ థింగ్స్ ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ చేసుకునే ట్రైబ్స్, విలేజెస్ అలా ఉండేవాళ్ళనమాట. సో, వాళ్ళకి మరీ టూ మచ్ లీడర్‌షిప్, పొలిటికల్ సిస్టమ్స్, సోషియో ఎకనామిక్ సిస్టమ్స్ ఉండేది కాదు. నీతి, న్యాయం ఇలా చేయాలి అనేది ఉండదు. సో, దానివల్ల ఏంటంటే చావులు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మనుషులు కొట్టుకురావడం చేశారంట. 50%
15% మనుషుల చావుకి 25% మేల్‌లో యాక్చువల్‌గా అయితే ఈ కొట్లాటల వల్లే, హ్యూమన్ వయలెన్స్ వల్లే జరిగేదనమాట. ఇంకా కొన్ని న్యూ గినియా అనే ప్లేస్‌లో గనక చూస్తే 30% ఆఫ్ మేల్ డెత్స్ వచ్చేసి వన్ అగ్రికల్చరల్ ట్రైబ్ దానిలో ఉంటది. ఇంకో అగ్రికల్చర్ ట్రైబ్ 35% ఉంటది యంగా అనే టైప్‌లో. ఇంక ఈక్వెడార్ దగ్గర చూస్తే అడల్ట్ వారెన్ హారిస్ అనేది ఇంకొక హ్యూమన్స్‌లో 50% పీపుల్ ఆల్మోస్ట్ చనిపోయేవాళ్ళనమాట. ఈ కొట్లాడటం వల్లే అనమాట. ఇంకా కొద్దిగా ఏంటంటే సిటీస్, కింగ్డమ్స్, స్టేట్స్ ఇవి రావడం తర్వాత ఈ చావులు తగ్గాయి కానీ 1000 ఇయర్స్ వరకు ఇవి ఏందంటే ఇలాంటి పొలిటికల్ స్ట్రక్చర్ లేనప్పుడు మాత్రం ఈ అగ్రికల్చరల్ తెగల వల్ల ఫైటింగ్ వల్ల ఈ ఇబ్బందులు ఉండేవి. అంటే ఏమైపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ సెటప్ చేసుకున్న ఒక విలేజ్ దగ్గర కరువు వచ్చేసింది అనుకున్నాం. ఇక్కడ కరువు వచ్చేస్తే అప్పుడు ఏం జరిగిద్ది ఇంకా సరే ఇక్కడ కరువు వచ్చింది, మనం ఏం చేయాలి, మన దగ్గర లేదు, పక్కన వాళ్ళ తెగ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఐ మీన్ ధాన్యం ఉంది, వాళ్ళు పండించుకొని ఎక్కువ బస్తాలు ఉన్నాయి అనుకుంటే వీళ్ళందరూ కలుపుకొని మన దగ్గర ఎలాగో ఫుడ్ లేదు కదా, వాళ్ళ మీద యుద్ధానికి దండయాత్ర చేద్దామని వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే ఇంతకుముందు ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్ ఏదో ఒక ఫుడ్ తిని బతికేది ఇప్పుడు అనేది కంపల్షన్ కింద మారిపోయింది. లేదంటే మనం ఎట్టో ఒకట తెచ్చుకోవాలనేది ఉంది. మీరు స్లోగా గమనిస్తే వెళ్ళే కొద్దీ మనకి ఆ డబ్బు రూపంలో ఇప్పుడు థింగ్స్ అనేటివి కూడా అన్ని థింగ్స్ అలాగే అవుతున్నాయి. సో అందుకే ఇప్పుడున్న క్రైము ఇవన్నిటికి కూడా ఆరిజిన్ అనేది అక్కడ అగ్రికల్చర్ స్టార్టింగ్లో పడింది. మనమేమో రైతన్న పిల్లలం, రైతన్న బిడ్డలము, రైతంటే మంచి ఇది అనుకుంటాం. ఓకే ఫైన్, అన్నం పండిస్తున్నారు ఇదని చేసుకుంటాం. అందరూ పండించారు. ఒకానొక టైంలో ఉన్న పీపుల్ అందరూ కూడా అగ్రికల్చరిస్టే. ఇంకేమీ చేసేవాళ్ళు కాదు. అదొక్కటే వృత్తి. కాకపోతే దాంట్లో హైరార్కీ ఉండేది. ఆసాన్ ఎవరు, పని చేసే అతను ఎవరు, ఇవన్నీ ఉండేటమాట. సో విలేజ్ లైఫ్ ఉంటే ఇమ్మీడియట్ బెనిఫిట్స్ అయితే వచ్చేసాయంట. అంటే వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ వచ్చింది. ఎందుకంటే ఒకళ్ళిద్దరు 10 మంది మనుషులు వెళ్తా ఉన్నారంటే ఒక వైల్డ్ యానిమల్ ఈజీగా అటాక్ చేయగలదు. వాన్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇల్లులు కట్టుకొని ఉంటారు. చలి నుంచి వచ్చేసిందనమాట. కానీ యావరేజ్ పర్సన్ మీద చూస్తే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. చూస్తే ఇప్పుడున్న సొసైటీ ప్రాస్పర్ అయ్యి ఇప్పుడు మనం అయితే ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఏసీలు వేసుకొని ఇంట్లో కూర్చొని మీరు నేను చెప్పే పాడ్కాస్ట్ కానీ ఎపిసోడ్ కానీ వింటున్నా, లేదా నేను మంచిగా ఇంట్లో కూర్చొని చెప్తున్నా, ఇవన్నీ ఉన్న ఫెసిలిటీస్ ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనే ఫౌండేషన్ మీద వచ్చినటివే. కానీ ఇది వర్త్ ఇట్టా కాదా అనేది ఆ కాలంలో మనుషులు వాళ్ళు చెప్పాలి. తర్వాత తరానికి ఉపయోగపడడం అనేది ఓకే ఫైన్. మనోళ్ళకి, మునిమనోళ్ళకి వాళ్ళకి ఉపయోగపడేది వాళ్ళు సుఖంగా ఉన్నారనేది ఒకటే. కానీ మనం ఎలా చెప్తాము, అప్పుడు ఒక 3 ఏళ్ల చిన్నారి ఫుడ్డు లేక మాల్ న్యూట్రిషన్‌తో చనిపోయింది. చైనాలో వాళ్ళ ఫాదర్ క్రాప్ ఫెయిల్ అయిపోతే చనిపోవాల్సి వచ్చేసింది. అది అనేది ఓ 2000 సంవత్సరాల తర్వాత మనం ఏసీలు వేసుకొని కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు కూర్చొని చేసేదానికి వర్తా కాదా ఆ సాక్రిఫైస్ అనేది ఎవరు చెప్పగలుగుతారు? అదే ఇండివిడ్యువల్ లెవెల్‌లో అంత వర్త్ అయితే థింగ్ కాదు. అదే కమ్యూనిటీ, అదే హ్యూమన్ మ్యాన్‌కైండ్ లెవెల్‌లో మేబీ మనకు తెలీదు. అది కూడా ఎందుకు మేబీ తెలీదనేది చెప్తున్నాను చూడొచ్చనమాట. ఈ ఒక్క కల్టివేషన్ ఆఫ్ వీట్ వల్ల ఫుడ్ అయితే ఎక్కువ ఉండింది. కాకపోతే దానివల్ల ఏమైపోయారు, ఫుడ్ ఎక్కువ రావడం వల్ల మనుషులు అనేవాళ్ళు ఎక్కువ మల్టిప్లై అవ్వడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఒక 13,000 బీసీ అంటే 14,000 ఇయర్స్ బ్యాక్ వచ్చేసరికి హంటర్ గ్యాదర్ కింద ఉన్నప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు బ్యాండ్‌లో. ఒక 100 పీపుల్ అలా తిరుగుతూ ఉండేవాళ్ళనమాట. కానీ ఒక 9,500 ఇయర్స్ ముందటికి వెళ్ళిపోతే వీట్ ఫీల్డ్స్ రావడం స్టార్ట్ అయితే ఒక 1000 పీపుల్స్ విలేజ్ చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అందరూ అంతమంది దగ్గర ఉండడం వల్ల, ఒకే దగ్గర బాత్రూమ్ ఊరు బయట వెళ్ళడం వల్ల, లేకపోతే ఒకే దగ్గర ఉండడం వల్ల జబ్బులు అంటడం ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు హంటర్ గ్యాదరర్స్ కింద ఉన్నప్పుడు అసలు జబ్బులు అనే కాన్సెప్టే లేదు. ఎక్కడెక్కడ 100 మంది వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి అసలు అంత ఎక్కువ జబ్బులు వచ్చేవి కాదు. ఎవరో అడపాదడపా వచ్చిన స్ప్రెడ్డింగు, 1000 మంది మొత్తం లేసిపోవడం, మహమ్మారులు రావడం అనే కాన్సెప్ట్ అనేది లేదు. ఇయన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయన్నమాట స్లోగా. సో, సో ఈ మళ్ళీ అగ్రికల్చర్ చేసేసి ఎంత చెత్తంతా ఒక దగ్గర పాడేయడము, హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, అందరూ ఒకే దగ్గర వాటర్ వాడడం, వీటి వల్ల వచ్చేసింది. కానీ మనం కరెన్సీ ఆఫ్ రెవల్యూషన్ అనేది హంగర్ వల్ల, పెయిన్ వల్ల చూడం.
దేనిలో చూస్తామంటే ఎంతమందిని ప్రొక్రియేట్ చేశారు, ఎంతమంది సమృద్ధి చెందింది ఆ స్పీసీస్ అనేది చూస్తాం. అంటే ఎలాగైతే కంపెనీ బాగుందా లేదా అనేది తన బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఎంత అమౌంట్ ఉందో మనం చూస్తామో, రాదర్ దెన్ ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎంత హ్యాపీగా ఉన్నారనేది పక్కన పెడితే, అలాగే సేమ్ థింగ్ ఇప్పుడు గనక మనం చూసుకుంటే ఎన్ని కాపీస్ ఆఫ్ డీఎన్ఏస్ అది ప్రొడ్యూస్ చేయగలిగింది, ఎంతమంది పీపుల్ ఉన్నారు, ఎక్స్‌టెంట్ కాకుండా స్పీసీస్ అనేది ఉందనే దాన్ని దాని సక్సెస్‌ని మెజర్‌మెంట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు డబ్బులు వెళ్ళిన కంపెనీ అయితే బ్యాంక్రప్ట్ అయిపోయింది, పోయింది అని చెప్పి అంటాం కదా! అలాగే ఇంతమంది హ్యూమన్స్ ఉన్నారు, అసలు చాలా తక్కువ ఉన్న హ్యూమన్స్ నుంచి ఇంతమంది రాగలిగారు, ఫ్లోరిష్ అవ్వగలిగారంటే అది హ్యూమన్ సక్సెస్‌ని ఇంటర్ప్రెట్ చేస్తుందనేది అగ్రికల్చర్ రెవల్యూషన్ చెప్తుందన్నమాట. సో, బేసిక్‌గా ఆ హ్యూమన్ రేస్‌ని వర్స్ట్ కండిషన్‌లో కూడా ముందరికెళ్ళేలా చేసింది ఓవరాల్‌గా. కానీ ఆ ఓవరాల్‌లో సఫరింగ్ ఏమైనా తక్కువ ఉందా అంటే అలా అని ఏం చెప్పలేమంట. స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువైంది. ఓన్లీ కాపీస్ పెరిగాయి. స్టాండ్ ఆఫ్ లివింగ్ లేకున్నా ఉన్న ఇంతమంది చేయగలిగారనేదే వచ్చిందనమాట. కానీ ఇది ఎంత మంచి డీలా? అంటే ఎక్కువ మందిని ప్రొక్రియేట్ చేయడం వల్ల ఇప్పుడున్న మనిషికి ఏమన్నా వస్తదా? అనేది చూస్తే నిజంగా అగ్రికల్చర్ ట్రాప్ లాగే మనకి అనిపిస్తది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో కూడా మీరు చూసుకున్నాం అనుకోండి, మన స్తోమత ఉంటేనే పిల్లల్ని కని, పెంచి, పోషించాలని చెప్పి చూస్తూ ఉంటాం. ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది పిల్లల్ని కనేసేసి వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వకుండా మనము సఫర్ అవుతా వాళ్ళ ఖర్చులకి వీటికి ఏమి చేయలేకుండా ఇరుక్కుపోయేదాన్ని ట్రాప్ అనే అనుకోవాలి కదా! సో, అది ఎలా ఉందనేది మనం చూడాలి. ఈ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఇది చాలా గ్రాడ్యువల్‌గా ఒక సెంచరీస్ అంటే ఒక హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ టైంలో స్ప్రెడ్ అయిందనమాట. మనం ఎక్కడైతే మష్రూమ్స్, నట్స్, డీర్ హంటింగ్, ర్యాబిట్ హంటింగ్ చేసి ఉండేవాళ్ళో సడన్‌గా ఏమి విలేజ్‌లో సెటిల్ అయ్యి పొలాలు పట్టుకొని దున్నడం అనేది స్టార్ట్ చేయలేదు. ఇది స్టేజ్ బై స్టేజ్ జరిగింది. అది ఎలాగా ఫార్మింగ్‌కి హంటర్ గ్యాదర్ నుంచి ఎళ్ళే ట్రాన్సిషన్ జరిగిందనేది చూద్దాం. అసలా ఈ రెవల్యూషన్ అనేది ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో, హోమో సాపియన్స్ అనేవాళ్ళు మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి 70,000 ఇయర్స్ బ్యాక్ రీచ్ అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ 50,000 ఇయర్స్ దాకా కూడా వాళ్ళు హంటర్ గ్యాదర్స్ కిందే ఉండేవాళ్ళు. అక్కడ న్యాచురల్ రిసోర్సెసే ఆ హ్యూమన్ పాపులేషన్‌ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో, చాలామంది పీపుల్ ఉండేవాళ్ళు. కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళనమాట. ఇంకొన్నిసార్లు ఉన్న పిల్లల కన్నా కొంత తక్కువ మందే పిల్లలు ఉండేవాళ్ళనమాట. మనుషులకు కూడా ఏందంటే ఈ హార్మోనల్ జెనెటిక్ మెకానిజం ఉండేదనమాట. పాపులేషన్ ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేయడానికి. అంటే వాతావరణం బాగుండి హ్యూమన్ పాపులేషన్ ఓవరాల్‌గా తగ్గిపోతుందంటే ఆటోమేటిక్‌గా ఫేవరబుల్‌గా చేసేసి ప్యూబర్టీని క్రియేట్ చేసి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని చేసేదానికి హైర్ చేస్తామట. అదే బ్యాడ్ టైమ్స్‌లో చూస్తే ఈ ఫర్టిలిటీని అనేది తగ్గిస్తూ వస్తది. అది న్యాచురల్ ప్రాసెస్ కింద ఉండేది. సో, ఈ న్యాచురల్ ప్రాసెస్‌తో పాటు కల్చర్ ప్రకారం కూడా చూస్తే బేబీస్, చిల్డ్రన్ అనేవాళ్ళు ఈ ఫోరేజర్స్ ఏంటంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటారు కదా! పిల్లలనేది మన హ్యూమన్ అనేవాళ్ళు ఫుల్‌గా గ్రో అయ్యి బయటికి రారు కదా! మనం స్టార్టింగ్ లెసన్స్‌లో చూసాం కదా! సో, వాళ్ళ కేర్ తీసుకోవడం చాలా టైం పట్టేది. సో, ఒక మదర్ ఒక చైల్డ్ కేర్ తీసుకుంటుందంటే ఒక 3, 4 ఇయర్స్ వాళ్ళు టైం పట్టేదాకా ఇంకో పిల్లల్ని కనేవాళ్ళు కాదనమాట. ఆ పిల్లల్ని చూసుకుంటా, చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్లస్ మిగిలిన గుంపుకు కూడా అదొక భారం కింద ఉండేది. సో, దానివల్ల ఏందంటే ఈ ఎక్కువ మంది ఈ సెక్షువల్ యాక్టివిటీలో ఎంగేజ్ కాకుండా ఉండడము, ఒకసారి పిల్లలు పుట్టేసిన తర్వాత అబార్షన్ రావడము, లేదా ఇన్ఫాంటిసైడ్ చిన్న పిల్లల్ని చంపేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చేదనమాట. సో, ఈ వీట్ గ్రెయిన్ అనేది పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మిలేనియం టైంలో 18,000 ఇయర్స్ బ్యాక్ ఐస్ ఏజ్ టైం తర్వాత గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ యాక్సిస్ అనేది చేంజ్ అయిందో ఐస్ కరగడం స్టార్ట్ అయిందో. ఈ టెంపరేచర్ రైజ్ వల్ల ఎప్పుడైతే ఈ ఐస్ కరిగి రావడం దాంతో పాటు ఈ రెయిన్‌ఫాల్ కూడా పెరిగింది. ఈ రెయిన్‌ఫాల్ రావడం వల్ల మిడిల్ ఈస్ట్ అనే ప్రాంతం అనేది వీట్ ఇంకా అదర్ సీరియల్స్ గ్రో అవ్వడానికి చాలా అనుగుణమైన వాతావరణం కింద మారిపోయిందనమాట. సో, అది న్యాచురల్‌గానే గడ్డి పెరిగిపోయినట్టు ఆ వీట్ అంతా కూడా పెరిగేది. కానీ ఈ గ్రెయిన్స్ అనేటివి మనం డైరెక్ట్‌గా తినేటివి కాదు. అయన్నీ తోడుకొని ఎళ్ళేసి బయట తొక్కంతా తీసేసి ఉడకబెట్టుకునేసి మనం ఏదైనా తయారు చేసుకొని ఒక క్యాంప్ సైట్‌లోనే తినగలుగుతాం. సో, ఇవన్నీ ఎక్కడైతే దొరుకుతాయో అవన్నీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి తీసుకెళ్ళేప్పుడు కొన్ని
కొన్ని గ్రెయిన్స్ అనేటివి వెళ్ళే దారమ్మట పడిపోయేటివి. ఎక్కడెక్కడైతే ఈ గ్రెయిన్స్ అనేటివి పడిపోయాయో న్యాచురల్‌గా వాటి నుంచి మొలకలు ఎత్తేసేసి అక్కడి నుంచి ఇంకా గ్రెయిన్స్ వచ్చేటివనమాట. సో, ఎక్కడైతే హ్యూమన్ ట్రయల్స్ ఎక్కడున్నాయో ఆ నియర్ సైట్ దగ్గర అంతా కూడా వీట్ అనేది న్యాచురల్‌గా గ్రో అవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకు? ఈ గ్రెయిన్స్ అన్నిటిని అటు ఇటు ట్రాన్స్‌పోర్ట్ చేయడం వల్ల అనమాట. అలాగే మనం చూసాం కదా! హ్యూమన్స్ అనేవాళ్ళు ఫారెస్ట్‌ని, థికెట్స్‌ని బర్న్ చేసేవాళ్ళని. ఏవైతే బర్న్ చేసేవాళ్ళో అక్కడంతా బూడిదైపోద్ది కదా! ఈ బూడిదతో ఆ బర్న్ చేసిన వాటిలో మినరల్స్ వల్ల అక్కడంతా కూడా వాళ్ళు గనక ట్రైల్స్‌లో తీసుకెళ్తా ఉంటే వీటి ఇంకా చాలా అనుగుణంగా గ్రో అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. సో, అక్కడ ఉండడం వల్ల ఒకానొక పాయింట్‌లో అయి చాలా ఎక్కువ గ్రో అయిపోవడం వల్ల మనుషులు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడైతే ఎక్కువ వీట్ ఉందో అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారంట. 4-5 వీక్స్ అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకి సరిపడా ఫుడ్ వచ్చేసేది. కొన్ని దగ్గరలో 6 వీక్స్, 7 వీక్స్ అలా ఉండేసేసి అలాగా స్లోగా అది పర్మనెంట్ విలేజెస్ కింద, సెటిల్మెంట్స్ కింద తయారయ్యాయనమాట. సో, మనం చూస్తే నాటుఫియన్ కల్చర్ అనేది ఉందనమాట. అది వచ్చేసి 12,500 బీసీ నుంచి 9,500 బీసీ దాకా ఉంది. వాళ్ళు హంటర్ గ్యాదర్స్ కింద ఉండేవాళ్ళు. వైల్డ్ స్పీసీస్‌ని వాటిని తింటూ ఉండేవారట. కానీ వాళ్ళు విలేజెస్ వీటిల్లోనే ఉండేవాళ్ళు అనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏందంటే ఈ గ్యాదరింగ్ చేస్తా, ఈ వైల్డ్ సీరియల్స్‌ని చెక్ చేస్తా, స్టోన్ హౌస్‌లో ఉండేసేసి ఈ ధాన్యాన్నంతా దాచుకుంటూ ఉండేవారనమాట. వాళ్ళు కొన్ని ఈ ధాన్యం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఈ పండిన పంటను తీసేదానికి అన్నిటికి కూడా కొత్త టూల్స్ అయన్నీ కనిపెట్టారు. గ్రైండింగ్ చేసేటివి ఇవన్నీ కూడా అనమాట. సో, వాళ్ళ డిసెండెంట్స్ ఏం చేశారంటే కల్టివేట్ చేయడం, దానికి ఇంకా మోర్ ఎలాబొరేట్‌గా చేయడం నేర్చుకుంటొచ్చారు. అంటే టూల్స్ కనిపెట్టారు. ఇంకా ఎలా చేయొచ్చు. ఇంకోటి వాళ్ళు ఎలా చేశారంటే పైపైనే ఇత్తనం పడితే పెద్ద ఎక్కువ చెట్టు రావట్లేదు. లోపలికి ఎక్కువ పడితే బాగా వస్తుంది మొక్క అని చెప్పి చేయడం వల్ల దానివల్ల వాళ్ళు ప్లవింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. అలాగే వీడ్స్ అయన్నీ ఉంటే రాకుండా పారసైట్ రాకుండా వాటరు ఇంకొంచెం ఎరువులేస్తే ఇంకా బాగా పడుతుందని చెప్పేసి టైమ్ టు టైమ్ వాళ్ళు లెర్న్ చేయడం స్లోగా చేశారనమాట. సో, అలాగే గ్రాడ్యువల్‌గా ఒక్కొక్క థింగ్ నేర్చుకోవడం వల్ల ఫోరేజర్ అనేవాడు ఫార్మర్ కింద మారడం స్టార్ట్ చేశాడనమాట. ఇది ఒక సింగిల్ స్టెప్‌లో జరిగిన పాయింట్ ఏమీ కాదనమాట. ఈ సెటిల్మెంట్ అనేది. సో, ఇలాంటి పర్మనెంట్ సెటిల్మెంట్ రావడం వల్ల ఈ గ్రెయిన్ దాచుకునే ప్లేస్ ఉండడం వల్ల పాపులేషన్ అనేది పెరగడం స్టార్ట్ చేసిందనమాట. సో, ఉమెన్ కూడా ఏందంటే చైల్డ్ బర్త్, ప్రొక్రియేషన్ వాళ్ళు ఒక్కడే సెటిల్ అయ్యి ఎక్కడ వెళ్ళకుండా ఉండడం వల్ల, గుంపులో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఏందంటే ప్రతి ఇయర్ పిల్లలు కనడం స్టార్ట్ చేసేవాళ్ళనమాట. వాళ్ళకు కూడా ఫుడ్ కింద ఏందంటే ఈ పోరిడ్జ్, ఈ ధాన్యం నుంచి వచ్చినవే మన సెర్లాక్ ఇవన్నీ ఉంటాయి కదా! ఆ టైప్‌లో తయారు చేసుకొని చేసేవారు న్యాచురల్‌గా ఆఫ్‌కోర్స్. సో, ఈ ఇలా ఒకే దగ్గర ఉండడం వల్ల ఎక్కువ డిసీజ్ అనేటివి రావడం చేయలేరు. ప్లస్ మదర్ మిల్క్ కన్నా పిల్లలు వచ్చేసేసి ఈ పోరేజ్ మీద వీటి మీద పక్కన సిబ్లింగ్స్‌తో చేయడం వల్ల పిల్లలు చిన్నప్పుడే చనిపోవడం అనేది కూడా ఎక్కువ అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. నిజం చెప్పాలంటే ప్రతి ముగ్గురిలో ఒక పిల్లలు చనిపోతూ ఉండేది. మనం కూడా చూసేవాళ్ళం మోర్టాలిటీ రేటు మన తాతల కాలంలో పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు. ఒక 7, 8 మంది అన్నాతమ్ముళ్ళు ఉండేవాళ్ళు. పెద్ద కుటుంబాలు అనేవాళ్ళు. కుటుంబమే మన సంపద అనేవాళ్ళు. ఎందుకు కుటుంబమే మన సంపద అంటారంటే అగ్రికల్చర్ చేయడానికి ఎక్కువ చేతులు కావాల. ఒకడు పొలం చేసేవాడు కావాలంటే, నీళ్లు పోసేవాడు కావాలంటే, నారు తీసేవాడు కావాలంటే, కలుపు మొక్కలు తీసేవాడు కావాలంటే, ఇయన్నీ డిఫరెంట్ పనులకి ఎక్కువ జనం ఉంటే వాళ్ళే సంపద కింద. ఎక్కువ మంది పనోళ్ళు వస్తారు మన కుటుంబం పెద్దదిగా ఉంటే అనే పాయింట్ మీద ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ప్లస్ ఆఫ్‌కోర్స్ అఫెక్షన్ అవి ఉంటాయి. బట్ ఓవరాల్ రీజన్ ఎండ్ ఆఫ్ ద ఎకనామిక్ రీజన్ అయితే ఇది ఉండేది. అందుకే హంటర్ గ్యాదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు పాయింట్ ఆఫ్ టైంలో అయితే చాలా తక్కువ మంది ఉండేసి చేస్తూ వచ్చామన్నమాట. సో, ఇలాగా జనరేషన్ టు జనరేషన్ చేసి చిన్న ఇంప్రూవ్‌మెంట్స్ చేయడం వల్ల అది ఓవర్ ద పాయింట్ ఆఫ్ టైమ్ వచ్చేసి పెద్ద ఇంప్రూవ్‌మెంట్ కింద వచ్చేసిందనమాట. దీంతో పాటు చాలా మిస్‌కాలిక్యులేషన్ జరిగింది. అంటే నిజంగా చూస్తే హంటర్ గ్యాదర్ కింద ఉన్నప్పుడు మనిషి ఎక్కువ చనిపోతా అలా ఉండేవాడు కాదు. బాగా బతికేవాడు, డీసెంట్‌గా ఉండేవాడు. బతికినంత కాలం చాలా ఆరోగ్యంగా సిక్స్ ప్యాక్స్‌తో మంచి శరీర పౌష్ఠవంతో ఉండేవాడనమాట. ఈ ఈ ఫార్మింగ్ చేయడం వల్లే అతను మొత్తం బక్కచిక్కిపోయేసి ఒక కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ చేసేసి మాల్ న్యూట్రిషన్ అయ్యి డిఫరెంట్ పాపులేషన్ వచ్చాయి. కానీ అయినా కానీ తను గమనించుకోలేదు. కానీ ఎండ్ రిజల్ట్ ఏమొచ్చిందంటే పాపులేషన్ అయితే పెరిగింది కానీ ఆ పాపులేషన్ యొక్క క్వాలిటీ ఎలా అయితే ఉందో అదైతే తగ్గుతానే వస్తుంది. అంటే హ్యాపీనెస్ ఇవన్నీ కూడా తగ్గడం అనేది స్టార్ట్ అయిందనమాట. అలాగే ఎక్కువ మంది రావడం వల్ల సేమ్ ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, హైజీన్ తప్పుకోవడం వల్ల డిసీజెస్ రావడం అనేటివి ఇవన్నీ జరగడం అనేది స్లోగా కామన్ అయిపోయాయన్నమాట. సో, ఈ స్మాల్ చేంజెస్‌ని అక్యుములేట్ చేస్తా సొసైటీని ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కొన్ని
టైం పట్టిందనమాట. సో, మనం గనక యాక్చువల్‌గా చూస్తే మనకెలా చెప్తారు బేసిక్‌గా మన లైఫ్‌లో గూడా ఎలా పెట్టి చేస్తారంటే, వాళ్ళెందుకు అలా పర్సీవ్ చేస్తారంటే, వాళ్ళనుకున్న ఆలోచించేది ఏంటంటే, ఓకే. మనం అగ్రికల్చర్‌లో చేసి పెడితే మన పిల్లలు ఆకలితో ఉండరు గదా! ఎక్కువ గ్రెయిన్ దాచిపెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు గదా! అని చూసారనమాట. కానీ ఆ పిల్లల దాకే ఉండలేరు. దాని తర్వాత అయిపోయింది వాళ్ళు ఎక్కువ మందిని ప్రతి సంవత్సరం పిల్లలకి కనడం స్టార్ట్ చేశారు. సో, తెచ్చుకున్న ధాన్యం ప్లస్ వాళ్ళకి అవసరం వచ్చేది. ఆ పిల్లల్ని పొలం పనులకి వాటికి వాడతా వచ్చేవాళ్ళు. మనం కూడా చూస్తున్నాం. మన తాతల కాలం, నాన్నల కాలం దాకా కూడా వాళ్ళు కూడా పొలం పని చేసుకునేవాళ్ళు చదువుకోకుండా ఉండుంటే. కానీ ఏమైపోయింది దాంతో పాటు ఎక్కువ మంది పిల్లల్ని ప్రొక్రియేట్ చేయడం వల్ల వాళ్ళు కూడబెట్టిన ధాన్యం కన్నా కూడా ఎక్కువ ధాన్యం నెస్టీ అనేది పెరుగుతూ వచ్చింది. ఇది అంతా ఒక పెద్ద ట్రాప్ లాగా అయిపోయిందనమాట. సో, అక్కడి నుంచి ఇంక వెనక్కెళ్ళడానికి లేకుండా అదే ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనం కూడా ఏం చెప్తారు స్టార్టింగే బాగా కష్టపడి చదువుకోండి, బాగా చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి. యంగ్ కాలేజ్‌లో నువ్వు మంచి డిమాండింగు చాలా పెద్ద కంపెనీల్లో నువ్వు గనక జాబ్ తెచ్చుకుంటే నీకు ఎక్కువ డబ్బులొస్తాయి. సో, నువ్వు అప్పుడు గనక కావాల్సినంత డబ్బులంతా సంపాదించుకున్నావనుకో, ఒక 35 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి నీకు కావాల్సినంత సంపాదించుకుంటే నువ్వు మళ్ళీ ఇంటికొచ్చేసేయొచ్చు. ఇంటికొచ్చేసి నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు. హ్యాపీగా గడుపుకోవచ్చు అనే పాయింట్ వచ్చిందనమాట. సో, ఈ కాకపోతే ఏమైపోయింది, ఏ టైంకైతే 35 ఇయర్స్ ఏజ్‌కొచ్చిందో, ఆ టైంకి వాళ్ళు చాలా అప్పులు, చిల్డ్రన్ స్కూల్‌కెళ్ళడము, ఆ ఇల్లులు కొనడము, 2 కార్లు కావాల్సి రావడము, ఇయన్నీ లగ్జరీస్ అనేటివి కంపల్సరీ అయిపోయాయి. ప్రతి సంవత్సరం ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, ఇయన్నీ థింగ్స్ అనేటివి వచ్చాయన్నమాట. అవి చేయడం వల్ల ఈ స్లేవరీ అనేది స్లోగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదే థింగ్ అగ్రికల్చర్‌లో కూడా యాజ్ ఇట్ ఈస్‌గా జరిగింది. మనిషి థింకింగ్‌లో ఏమీ చేంజ్ రాలేదు. అంటే మనం కూడా అనుకోని ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరు గమనించుకొని చూడండి. మనకు కూడా చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటారు. స్కూల్‌లో 10థ్ క్లాస్ ఒకటి మార్క్స్ తెచ్చుకుంటే అయిపోద్ది. లేకపోతే ఇంటర్మీడియేట్ ఒకటి తెచ్చి ఇంజినీరింగ్ కాలేజ్‌లో చేరితే అయిపోద్దని. ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ వస్తే అయిపోద్దని. నిజంగా జాబ్ చేసి ఇప్పుడున్న పొజిషన్‌లో ఉన్నవాడికి తెలుస్తది అది ఎప్పటికి అవ్వదు. అది నెవర్ ఎండింగ్ గేమ్ అని చెప్పేసేసి. అది అసల మొత్తం పచ్చి మోసం నెవర్ ఎండింగ్ ట్రాప్‌లోనే పెట్టేస్తారని చెప్పేసి. సో, మనం కాన్షియస్‌గా ఇలాంటి విషయాలు అన్నీ ముందరే జాగ్రత్తగా తెలుసుకొని, గమనించి అసలు ఏం జరుగుతుందో చూసి రెట్రోస్పెక్ట్ చేసుకుంటే మనకి కొన్ని ఎవరు చెప్పని నిజాలు, అసలు జరిగే నిజాలేంటో అర్థమవుతాయి. సో, దానికోసం ఇలాంటి బుక్స్ అప్పుడప్పుడు చదవడం అనేది చాలా మంచిది. సో, మనం ఒకటి ఇంట్రోస్పెక్ట్ చేసుకునేదానికి ఓకే. నిజం చెప్పాలంటే ఆ మైండ్‌కి, ఆదివనరుడి మైండ్‌కి, ఇప్పుడున్న మైండ్‌కి థింకింగ్‌లో ఏమీ లేదు. అప్పుడు ఏ టైంలో దేనికైతే లొంగుతున్నాడో ఇప్పుడు కూడా అంతకే లొంగుతున్నాడు. టెక్నాలజీ ఇవన్నీ అడ్వాన్స్ అయ్యాయి గానీ, ఫుడ్ పరంగా చేసే మైండ్ థింకింగ్ పరంగా పెద్ద థింగ్స్‌లో చేంజ్ ఏమీ లేదనమాట. సో, అది. సో, మామూలుగా మనం చూసామనుకో అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పామాట. ఫ్యూ డెకేడ్స్ మనకేందంటే ఈ టైమ్ సేవింగ్ డివైస్ అని రావడం స్టార్ట్ చేసి మన రిలాక్సేషన్ వచ్చాయి. అంటే ఎలాంటి వాషింగ్ మెషిను, డిష్ వాషర్స్, టెలిఫోన్స్, వాక్యూమ్ క్లీనర్స్, కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చాయి. మనమే అనుకుంటాం నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. అంత టెక్నాలజీ పెరిగిపోతే అసలు మనం పని చేయడం అనేది తక్కువైపోద్ది కదా! అసలు చాలా ఈస్ట్ వెళ్ళిద్ది అని చెప్పేసి అనుకుంటా ఉంటాం అనమాట. కానీ నిజంగా అది జరగదనమాట. ఇంతకుముందు ఒక మెయిల్ ఒక ఉత్తరం పంపియాలంటే కొన్ని వారాలు పంపించేవాళ్ళు. వాళ్ళు ఆ ఉత్తరంలో చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏవేవైతే క్వెషన్స్‌కి వీళ్ళు చెప్పాలనుకున్న విషయము, సమాధానం చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టేవాళ్ళు. సో, అలా రాసి ఇచ్చేసాం. మనం ఏమనుకున్నాం, ఓకే. మనం టక్‌మని ఉండి వెంటనే ఎళ్లి ఈమెయిల్స్‌లో అయితే వస్తది అనుకుంటే, ఇప్పుడు మన ఇన్‌బాక్స్‌లో వాటిలో చూస్తే ఎన్ని ఈమెయిల్స్ మనం అసలు చూడను కూడా చూడం. ఎన్ని అడ్వర్టైజ్‌మెంట్లుంటాయి. అసలు మన ఎస్ఎంఎస్‌లో చూస్తే ఎన్ని పిచ్చి పిచ్చి మెసేజ్‌లన్నీ ఉంటాయి. అయన్నీ మనం చూడడం స్టార్ట్ చేసాం. ఒకానొక టైంలో మనం అన్నీ చూసి చేస్తా అన్నీ చూసుకుంటాం. ఇప్పుడైతే ఇంకా వాట్సాప్‌లో కూడా యాడ్‌లు రావడం, ఇవన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా అదో తలకాయ నొప్పి వాట్సాప్‌లో కూడా ఇప్పుడు స్లోగా మొదలైపోయిందనమాట. సో సో, ఇలాగే ఒక డజన్ లెటర్స్ అటు ఇటుగా పంపించేవాళ్ళు. కొంతమంది ఉత్తరాలు దాచుకునే హ్యాబిట్ కూడా పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఇష్టమైన దాంట్లో. కానీ మనకెలా అయిపోయింది ఈ సేవింగ్ టైమ్ అనేది మొత్తం థ్రెడ్‌మిల్‌లో 10 టైమ్స్, 20 టైమ్స్ స్పీడ్ అయిపోయి యాంగ్షియస్ అండ్ యాజిటేటెడ్ లైఫ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడైతే మనం నిజంగా చూడాలంటే ఈ, ఈ లగ్జరీ ట్రాప్ ఏదైతే ఉందో ఈ ఫార్మింగ్ నుంచే స్టార్ట్ అయిందనమాట. నేను ఈమెయిల్స్ ఇవి చూడను. హ్యూమన్స్ కూడా కొంతమంది ఫార్మింగ్‌ని ఎస్కేప్ చేసుకుంటారు గదా! ఇంత కష్టపడడం ఎందుకు అని జెప్పేసి. కానీ ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది అన్ని బ్రాండ్స్ అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయాల్సిన అవసరాన్ని పెట్టలేదు. ఒకళ్ళిద్దళ్ళు చేస్తే
మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి అనువాదాలు ఉన్నాయనుకోండి, న్యూక్లియర్ వెపన్స్, అవతల కంట్రీకి పోరాడే ఈ ఉద్దేశం లేకపోయినా, అవన్నీ చేసేది లేకపోయినా అవతల వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర ఉండాలి అనే పాయింట్ వచ్చేసిందన్నమాట. ఇది అగ్రికల్చర్లో ఎలా అప్లై అయిందో చూద్దాం అనమాట. ఫార్మింగ్ అనేది ఎలా క్రియేట్ చేసింది, ఈ ఫార్మర్స్ వచ్చేసేసి ఫోరేజర్స్ కన్నా ఎక్కువ మందిని రావడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎక్కువ జనాల్లో గుంపులు గుంపులుగా ఉంటున్నారన్నమాట. ఫోరేజర్స్ మహా అంటే 100 మందిలో ఉంటారు. ఫార్మర్స్ ఒక 1000 మంది దాకా ఉండగలుగుతారు. సో వీళ్ళు ఈ విలేజర్ సెటిల్మెంట్కి వీటి దగ్గరికి వస్తే ఫోరేజర్స్ ఒకవేళ ఈ ఫార్మర్స్లో కనీసం 30% కనిపించినా వీళ్ళు వాళ్ళతో పోరాడలేరు. సో ఎందుకులే అని చెప్పి పారిపోయేవాళ్ళు అనమాట. అలాగే సరేలే వీళ్ళని వదిలేద్దాము, మనం హంటింగ్ యాటింగే చేసుకుందాం అంటే ఈ ఫార్మింగ్ పీపుల్ అనేది సంపద అంటే ఎక్కువ మంది పిల్లల్ని కండం చేయడం వల్ల ఆ పొలం చేసే ల్యాండ్ అనేది కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడైతే ఫ్రీగా నేచర్ ఇచ్చే ఫుడ్ అవైలబుల్ ఉందో, యానిమల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ట్రీస్ కానీ అవి స్లో తగ్గుతూ వచ్చాయి. ఇవన్నీ ఒక ప్రైవేట్ ల్యాండ్స్ కింద తయారవుతూ వచ్చాయి అన్నమాట. లేకపోతే మనకి ఈ భూమి నీది అనేది ఎవరేం చెప్పారు? ఇవన్నీ మన మనుషులు ఏర్పరచుకున్న కండిషన్స్. వీటికి జంతువులు ఏటికి అవి అప్లికబుల్ కావు. కాకపోతే భయం మూలాన వీళ్ళు ఉంటే మనకి హాని ఉంటాయి కాబట్టి ఉండవు. అది మనం ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, హ్యాపీగా వచ్చి ఉంటాయి మంచిగా. ఎవడు అనుకోలేదు యాక్చువల్గా ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ కానీ, ఈ సీరియల్ కల్టివేషన్ కానీ కొంతమంది చేసి సెక్యూరిటీ ఇస్తుందేమో అని చెప్పేసి. కానీ ఫోరేజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి ఏమైపోయారు, ఈ ఫార్మర్స్కి కూలీలు అవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఏం ఫుడ్ దొరకట్లేదు. సర్లే అని చెప్పేసి వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయిపోయి చేయడం స్టార్ట్ చేశారట. ఇది ఒక థియరీ. ఇది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్నమాట, డివైన్ ఇంటర్వెన్షన్. అగ్రికల్చర్ రెవల్యూషన్ అనేది ఓన్లీ ఎకనామిక్ వీటి వల్లే జరగలేదు, ఒక డివైన్ ఇంటర్వెన్షన్ వల్ల జరిగింది. నాటుఫియన్ కల్చర్ అని చెప్పేసి మనం లెబనాన్లో ఉంది అని చెప్పి చూసాం కదా. వాళ్ళ స్క్రిప్చర్లో కొన్ని రేర్ కేసెస్ ఉన్నాయన్నమాట. కొన్ని క్లూస్ ఆర్కియాలజికల్ ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు ఇంటర్వెన్షన్ వల్ల అంటే కొన్ని కల్చర్స్, అంటే ఇప్పుడు మనం కనుక సౌత్ టర్కీలో గోబెక్లీ టెపే అని చెప్పి ప్లేస్ చూసామంటే అక్కడ పెద్ద స్టోన్స్, టన్స్ ఉన్న స్టోన్స్, వాటి మీద కార్వింగ్స్, సైన్స్ అవన్నీ ఉండేటివి అనమాట. మాన్యుమెంటల్ పిల్లర్స్ డెకరేట్ అవి ఎందుకో ఏంటో ఇప్పటిదాకా తెలియదు అంట. ఒక్కటి 7 tons to 8 tons ఉండేసేసి 5-6 meters హైట్ ఉండేటివి అనమాట. ఈ హాఫ్ చీజల్డ్ పిల్లర్స్ 50 tons దాకా ఏవైతే ఉన్నాయో అవి ఇంకా స్ట్రక్చర్స్ అలాంటివి చాలా ఉండడం ఈ ఆర్కియాలజిస్ట్ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. సో ఈ డిస్కవరీ చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే 2500 BCలో ఇవి చేశారు. ఆ అగ్రికల్చర్ సొసైటీ అనేది దాని చుట్టూతో డెవలప్ అయింది అనమాట. బేసిక్గా ఏం చెప్పేవాళ్ళు అంటే ముందర ఫస్ట్ ఆ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఆ స్ట్రక్చర్స్ తయారు చేయడం కోసం అవి ఒకళ్ళే చేయరు, ఒక గుంపులో ఒక రిలీజియస్గా ఫామ్ అయ్యి చేస్తేనే అలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ స్ట్రక్చర్స్ ఫామ్ చేయడంలో పక్కన ఉన్న ధాన్యాలు వాటి తినడం, వాళ్ళు పండించుకోవడం, వాళ్ళంతా పనులు చేసుకునేదానికి బతకడానికి అక్కడ చుట్టుపక్కల అగ్రికల్చర్ చేశారు. అలాగా అది గుడి సెంటర్గా ఉండి చుట్టుపక్కల సిటీస్ ఫామ్. మనం కూడా అంటాం కదా, ఎప్పుడు కూడా విలేజెస్కి సెంటర్ వచ్చేసి గుడి ఉండిద్ది, ఒక పెద్ద గుడి, ఒక పెద్ద ఆలయం ఉండిద్ది. అలాంటి చిన్న ఊర్లకి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ కొంచెం మంచి కల్చరల్గా ఉన్న ఊర్లకి వెళ్తే ఒక పెద్ద గుడి ఉంటుంది, దాని చుట్టూ ఆ విలేజ్ డెవలప్మెంట్ అనేది. ఎంత పెద్ద గుడి ఉంటే అంత పెద్ద చుట్టుపక్కల సరౌండింగ్స్ అనేవి డెవలప్ ఉంటాయి. ఇది ఇండియాలోనే కాదు, ఎక్కడైనా చెప్పాం కదా, ఈ టర్కీ ప్రాంతంలో కూడా, ఈ పేగన్ కల్చర్లో కూడా, ఈ గోబెక్లీ టెపే అనే ప్రాంతంలో చూస్తే ఆ థౌజండ్స్ ఆఫ్ ఫోరేజర్స్ డిఫరెంట్ బ్యాండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకళ్ళు కోఆపరేట్ చేసుకొని ఆ రిలీజియస్ ఐడియాలజికల్ సిస్టమ్స్ సస్టైన్ చేస్తారు అనమాట. ఇది ఒక సెన్సేషనల్ సీక్రెట్ అనమాట. అసలు ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా కన్విన్స్ చేయగలిగారు ఏంటి అనేది చూడొచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డొమెస్టికేషన్ ఆఫ్ వీట్, లేకపోతే వీటే హ్యూమన్ కైండ్ని డొమెస్టికేట్ చేయడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఈ ఫోరేజర్స్ అనేవాళ్ళు ఈ వైల్డ్ గ్యాదరింగ్ వీట్ దగ్గర నుంచి కల్టివేషన్కి స్టార్ట్ చేస్తారు అనమాట. ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ప్లస్ రిలీజియస్ డ్రివెన్ థింగ్స్. ఇక్కడ ఫొటోస్, దీని రిమైన్స్, గోబెక్లీ టెపే ప్లేస్ది కూడా మనం ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చేసి విక్టిమ్స్ ఆఫ్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్ జరిగింది, బాగుపడ్డోళ్ళు ఇవన్నీ చూస్తే దీని యొక్క విక్టిమ్స్ ఎవరో కూడా మనం చూద్దాం.
సో, మీకు ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో ఒక విషయం చెప్పాను. ఈ చాప్టర్ చదివినప్పుడు నన్ను ఒక విషయం ఇంపాక్ట్ చేసింది ఏంటనేది. సో, ఆ పార్ట్ ఇప్పుడు రానే వచ్చేసింది. సో, విక్టిమ్స్ ఆఫ్ రెవల్యూషన్ అంటే దీనిని విక్టిమ్ అంటే దీనివల్ల బాధపడ్డ వాళ్ళు ఈ రెవల్యూషన్ వల్ల ఏంటి? ఓకే. మనుషులు ఎక్కువ మంది యావరేజ్‌గా యాస్ ఎ ఇండివిడ్యువల్ బాధపడ్డారన్న విషయం మనం చూస్తూనే వచ్చాము. కానీ దీనికన్నా కూడా మెయిన్ థింగ్ ఏమైపోయిందంటే జంతువులు ఏవైతే డొమెస్టికేట్ అయ్యాయో అవి చాలా ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యాయనమాట. ఇప్పుడు ఎలాగంటే సో, ఈవెన్ బిఫోర్ ఈ అగ్రికల్చర్ రెవల్యూషన్ నొమాడిక్ బ్యాండ్స్ ఏం చేసేవాళ్ళంటే ఈ వైల్డ్ షీప్స్‌ని చూస్తూ ఉండేవాళ్ళనమాట. చూసేప్పుడు గమనించేది ఏందంటే వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోయిన, సిక్ అయిపోయిన షీప్స్‌ని చంపేసేసి వాటికి మీట్ కింద యూజ్ చేసుకునేవాళ్ళు. ఫర్టైల్‌గా ఉన్న లేడీస్‌ని లేకపోతే పిల్లలు పెట్టేదనుకున్న గర్భవతి స్త్రీలని వాటిని ఏం చేసేవాళ్ళు. ఎందుకంటే ఓకే. అయి మళ్ళీ ప్రొక్రియేట్ చేస్తాయి. తర్వాతైనా వీళ్ళకి కావాలి గదా! ఉంటాయి గదా! అని జెప్పేసి అలా చేస్తా వాళ్ళు చేసేవారనమాట. సో, వాళ్ళు చంపేప్పుడు గూడా హ్యూమన్ నీడ్స్‌కి చాలా కేర్‌ఫుల్‌గా ఉండేవారనమాట. ఆ సెలక్షన్‌లో. ఎలాంటి వాటిని చంపాలి అంటే, ఏవైతే చాలా అగ్రెసివ్‌గా ఉండే షీప్స్, ర్యామ్స్ ఉంటాయో ఫస్ట్ అయి హ్యూమన్‌కి ఎప్పుడు కంట్రోల్‌కి ఎప్పుడైతే ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తాయో వాటిని ఫస్ట్ చంపేసేవాళ్ళనమాట. దాని తర్వాత బాగా బక్కగా లేకపోతే ఇంకా పిల్లల్ని కనలేని లేడీస్‌ని వాటిని చూపించేవారనమాట. ఈ షెఫర్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో వాటికేందంటే క్యూరియస్‌గా ఉండి గుంపులో కాకుండా ఎక్కడంటే అక్కడ వాండర్ అయ్యే షీప్స్‌ని వాళ్ళు అసలు క్షమించేవాళ్ళు కాదు. వాటిని కూడా ఏసేసి మీట్ కింద వాడుకునేవాళ్ళు. అందుకే కదా మనకి ఈ 'మ్యారీ హాస్ ఎ లిటిల్ ల్యాంబ్ గోస్ వేరెవర్ మ్యారీ గోస్' అనేది ఎందుకొచ్చిందంటే ఎందుకు అలా డంప్‌గా అయ్యాయంటే ఏవైతే క్యూరియస్‌గా ఉండే షీప్స్, ర్యామ్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ లేపేసేవాళ్ళు. ఈ గుంపు రూల్‌ని ఫాలో అవ్వట్లేదు. వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది కాబట్టి వాటిని చేసేవారనమాట. ఇక్కడ కాంటెక్స్ట్ మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్ కూడా మనం ఒక యానిమలే. మనం కూడా మిగిలిన జీవరాశులతో ఒక సమానమే అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా మనం ఎవాల్వ్ అయ్యాయి ఔట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్ ఇంటెలిజెన్స్ వల్ల కానీ డిఫరెంట్ టూల్స్ యూస్ చేయడం వల్ల కానీ చూసాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ అ లివింగ్ బీయింగ్ కదా! హ్యూమన్ అయినా కానీ యానిమల్ అయినా కానీ. సో, అది మనం చూస్తే దాన్ని బట్టి మనం చూస్తే అయి అంతా సఫరింగ్‌కి గురయ్యాయి. అంటే వాటికున్న అగ్రెషన్ నేచర్‌ని మొత్తం లేకుండా చేసేసి ఒక అగ్రెసివ్‌గా ఉండే వాటిని జస్ట్ ఒక డంప్ పీస్ ఆఫ్ యానిమల్స్ కింద మనం ఎలా చేయగలిగాం అనేది చూస్తాం అనమాట. సో, అలాగే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ షీప్స్, చికెను, డాంకీస్ ఇంకా అన్నిటిని మన మీట్ గురించి కానీ, మిల్క్ గురించి కానీ, ఎగ్స్ గురించి కానీ లేకపోతే వాళ్ళ వూలు, మజిల్ పవర్ అంటే ట్రాన్స్‌పోర్టేషను, పొలాల్ని తవ్వేదానికి కానీ, దున్నేదానికి కానీ, ఇంకా వేరే వాటికి గ్రైండింగ్ చేసేదానికి కానీ డిఫరెంట్ ఫార్మింగ్ యాక్టివిటీస్‌కి వాడడం అనేది మనిషి స్టార్ట్ చేసామంట. 10,000 ఇయర్స్ కన్నా ముందర అయి కొన్ని మిలియన్స్‌లో ఉండేటివి. అంటే 10,00,000 వాటిలో అలా ఉండేటివనమాట. ఆఫ్రో ఏషియన్‌లో అయితే చాలా తక్కువగా ఉండేటివి. కానీ ఇప్పుడు ప్రపంచంలో చూస్తే మనం గనక షీప్స్, పిగ్స్ కౌంట్ చూస్తే బిలియన్స్‌లో ఉన్నాయి. అంటే 100,00,00,000 అలా ఉన్నాయన్నమాట. సో, 100,00,00,000 ఉన్నాయి ఆ థింగ్స్ అన్నీ గూడా. సరే అయి గూడా మానవులతో పాటు వాటి పాపులేషన్ కూడా భయంకరంగా పెరిగాయి గదా! బావున్నాయా? వాటి డీఎన్ఏ కాపీస్ కూడా ఎక్కువున్నాయి గదా! అగ్రికల్చర్ రెవల్యూషన్ వల్ల గూడా మనుషులతో పాటు అయి కూడా బాగుపడ్డాయా అంటే, ఆ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్‌ని మనం జస్ట్ అదే యూజ్ చేసుకొని సక్సెస్‌ని డిఫైన్ చేయడానికి లేదనమాట. జస్ట్ సర్వైవల్, రీప్రొడక్షన్ అనేదే కాకుండా ఇండివిడ్యువల్ సఫరింగ్, హ్యాపీనెస్ కనుక మీరు తీసుకుంటే మీరు జనరల్‌గా చూడండి అయి ఎలాంటి లైఫ్ గడుపుతున్నాయి. డొమెస్టికేషన్ చేసిన యానిమల్స్. అసలు ఎలాంటి క్రూరత్వానికి గురవుతున్నాయనేది అసలు మనం దానికి చెప్పక్కర్లేదు. ఇప్పుడు అడవిలో ఉండే కోళ్ళని మీరు చూసుకున్నారంటే వాటికి నార్మల్ లైఫ్ స్పాన్ వచ్చి 7-12 ఇయర్స్. ఆఫ్‌కోర్స్ అయి అన్నేళ్ళు బతకవు. కానీ ఏదో ఒకటి క్రూర జంతువు, మృగం వచ్చి తినేసెళ్ళద్ది. కానీ అయి బతికింది తక్కువ కాలం అయినా వాటికంటూ ఒక డీసెన్సీతో బతికేటివనమాట. రెస్పెక్టబుల్‌గా ఉండేటివి. అడవిలో ఫ్రీగా, స్వేచ్ఛగా బతికేటివి. కానీ డొమెస్టికేటెడ్ చికెన్స్, క్యాటిల్స్ అయితే జస్ట్ పుట్టిన కొన్ని వీక్స్‌కి గాని, కొన్ని మంత్స్‌కి గాని చంపబడతాయి. ఎందుకు చంపబడతాయంటే వాటి ఫుల్ వెయిట్ అయ్యి అటైన్ అయిపోయాయనుకో, ఇంక వాటిని ఊరికే మనం ఫీడ్ చేస్తే ఎందుకు ఉండడం, దాని బదులు చంపేసి తినేస్తే పోద్ది కదా! అనే మెంటాలిటీతో చేసేసి ఇంక కొత్త జంతువుని ప్రొక్రియేట్ చేస్తే సరిపోద్దనే థింగ్స్‌ని చేస్తారనమాట. సో, ఎవ్రీథింగ్ అనేది మనుషులు కమర్షియల్ యాంగిల్ ఫుడ్‌లో తీసుకొని చేస్తా ఉంటారనమాట. ఇప్పుడు మాములు కూడా ఎవరికి డైరీ కౌస్, హెన్స్, ఎగ్ ఇచ్చే హెన్స్ ఈ యానిమల్స్ కొన్ని ఎక్కువ కాలం జీవించేటివి. కానీ వాటికి కూడా ఏంటి ప్రైస్ ఏం పే చేయాలి? ఒకే దగ్గర ఉండాలి.
ఓకే. వాళ్ళు పాలిచ్చేదానికి ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ కాలం బతకవు. నిన్ను వెంటనే వారాల్లో చంపేయరనమాట. ఓకే. అలాగే ఆ ఎద్దులుండేటివి, దున్నపోతులుండేటివి అవి ఏందంటే బయట సరదాగా అడవుల్లో తిరగడానికి, లేకపోతే వేరే ఆవులతో తిరిగేదానికి అలాగా ఉండేదానికి చూస్తాయి. కానీ మన పొలాల్లో నాగలి పట్టి వెళ్ళడానికి ఎద్దుల్లాగా ఎనకల వచ్చేసేసి ఒక ముదిరిన పండు కోతి కొడతా ఉంటే పొలం దున్నాలి అనుకునే అయ్యేం కోరుకోవు కదా బేసిక్గా. అలాగే ఉన్న బుల్స్ కానీ, హార్సెస్ కానీ, డాంకీస్ కానీ, క్యామెల్కి కానీ ఈ డిఫరెంట్ యానిమల్స్ వాటిలో ఉన్న ఇన్స్టింక్ట్‌ని మొత్తాన్ని కర్బ్ చేస్తాడు. వాటికున్న అహంకారాన్ని, లేకపోతే వాళ్ళకున్న న్యాచురల్ ఇన్స్టింక్ట్‌ని, వాళ్ళ న్యాచురల్ ఫ్లోని అన్నిటిని, అగ్రెషన్‌ని, సెక్షువాలిటీని, ఫ్రీడమ్‌ని అన్నిటిని కట్టేలు చేస్తారు. ఇంత దారుణం అంటే ఇదే ప్లేస్‌లో మనం ఉంటే ఎలా ఉంటది అనేది ఆలోచించుకుంటే. అంటే చాలాసార్లు మనం కరోనా టైంలో కూడా చూసాం. మన మీద మీమ్స్ చేస్తా ఉంటారనమాట. కరోనా వచ్చి అందరూ ఇళ్లలో దాక్కున్నారు. ఇప్పటిదాకా పక్షుల్ని బంధించి పశువుల్ని జూల్లో పెట్టారు కదా! ఇప్పుడు మీ ఇళ్లలో దాక్కుంటే మనం ఎంత సఫోకేట్ అయ్యామో మనం చూసాం. మనకింత ఎంటర్‌టైన్‌మెంటు ఈ టీవీలు ఇయన్నీ ఉండి బయటికెళ్తే రోగం వచ్చేది. అది కూడా కాన్షియస్ మన ఫ్రీడమ్ నుంచే తీసుకుంటాం. మనం బయటికెళ్ళి రోగం వస్తే పోతామంటే ఆపేది ఎవరు లేదు. చేసేదేమి లేదు. కానీ మన మీద భయంతో మనం అలా చేస్తేనే మనం చాలా ఇబ్బంది పడ్డాం. కానీ నిజంగా చూస్తే మనం ఎంత దారుణంగా యానిమల్స్‌ని, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు ట్రీట్ చేశారని చూసేదానికి అంతే లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ పెద్ద పెద్ద మ్యామల్స్ వీటిని చంపేసాయంటే అవి బెటర్ థింగ్స్ ఉన్నాయి. ఫైట్ చేసేయి ఉన్నంతకాలం ఫ్రీడమ్‌లో ఉన్నాయి. ఓకే. మనిషి చంపేసాడు అంతవరకు బానే ఉంది. ఈ డొమెస్టికేట్ చేసుంటే బతికే ఉన్నాయి. మానవుడి కాళ్ళకి దగ్గర ఉన్నాయంటే అసలు అవున్న థింగ్స్ అనేవి చాలా దారుణం. ఇలాంటి ఎగ్జాంపుల్సే కొన్ని చూద్దాం. ఇప్పుడు న్యూ గినియా అనే సొసైటీస్‌లో పర్సన్ ఎంత ధనికుడు అనేది అతని దగ్గర ఎన్ని పందులున్నాయో దాన్ని బట్టి ఉండిద్దనమాట. సో, పందులనేటివి తన గుంపులో నుంచి పారిపోకుండా వాళ్ళేం చేసేవాళ్ళంటే పంది ముక్కుని కోసేవాళ్ళు. ముక్కుని కొంచెం కోసేయడం వల్ల ఏందంటే ఆ స్నిఫింగ్ వాసన చూస్తాయి కదా! వాసన చూసి దారి కనిపెట్టడము, లేకపోతే వాటి ఫుడ్‌ని ఎత్తుకోవడం అనేది చేయడానికి చాలా కష్టమయ్యేది. దానివల్ల అతను తన కాపరి మీద ఆధారపడి ఉన్నాయన్నమాట. సో, అలాగా జరిగింది. అలాగే కొంతమందైతే కళ్ళను పీకేసేవాళ్ళు. డైరీ ఇండస్ట్రీలో చూస్తే కౌస్, గోట్స్, షీప్స్ మిల్క్ ఇస్తాయి కదా! మిల్క్ ఇచ్చేది ఎప్పుడు మనకిస్తాయి? జనరల్‌గా ప్రెగ్నెంట్‌గా ఉన్న యానిమల్స్ పుట్టంగానే ఇస్తాయి. 24/7 ఏ జంతువు కూడా మిల్క్ ఇవ్వలేదు. అవి ప్రెగ్నెంట్‌గా ఉండి తన బేబీకి అన్నట్టుగానే ఆ మిల్క్ అనేది వస్తా ఉందనమాట. సో, ఆ సప్లై అవ్వడానికి ఏం చేసేవాళ్ళు కాఫ్స్, ల్యాంబ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తాగుతాయి కదా! అవి మొత్తం తాగకుండా కొంతవరకే తాగేదానికి ఎన్ని థింగ్స్ చేశాడంటే అన్ని థింగ్స్ చేశాడు మానవుడు. కొంతమంది ఏం చేసేవాళ్ళు ఆ కావ్స్ వాటిని చంపేసేవాళ్ళు. చంపేసేసి వాటి స్కిన్‌తో ఒక బొమ్మను పెట్టేసేసి తీసుకొస్తే ఓకే. తన కాఫ్ ఆ బొమ్మ బతికే ఉందనుకోని ఆవు నమ్మి పాలివ్వడం స్టార్ట్ చేస్తది. కొంతమంది ఏందంటే మదర్ ఆవు ఉచ్చనే తీసుకొచ్చి దీని మీద స్మియర్ చేసి ఓహో! నా బిడ్డ వచ్చింది కాబట్టి నా వాసన వస్తుందని చెప్పేసేసి తను తీసుకొచ్చేసాడు. ఇంకొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆ మూతి దగ్గర పెదవుల్ని చిన్న కాఫ్‌కి కోసేవాళ్ళు. సో, ఎక్కువ మిల్క్ తాగకుండా. కొంచెమే తాగి దానికి మంటొచ్చిపోయేది. కొన్ని వాటికేంటంటే ముళ్ళ కంపను పెట్టేవాళ్ళు. సో, తల్లి దగ్గరకొచ్చి పొదుగు దగ్గరకొచ్చి పాలు తాగుతా ఉంటే తల్లికి మంటొచ్చి అదే తోసేసేది. సో, మిగిలిన పాలు వచ్చేసేసి ఇతను రైతు పిండుకునేలాగా చేయడానికనమాట. సో, ఇన్ని దారుణాలు అంటే ఇయన్నీ చూస్తే అసల ఎందుకురా ఇలా ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తది. ఇవన్నీ చూసి ఈ చాప్టర్ నేను చదివాక ఇంకా అసలు మనం కొన్నిసార్లు చూస్తే కొంతమంది అగ్రికల్చరల్ థింగ్స్ వీటిలో ఏందంటే మరీ అంత క్రూరంగా ఉండేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏందంటే ఆవుల్ని, బర్రెల్ని, మేకల్ని వాళ్ళ ఇంట్లోనే పెంచుకునేవాళ్ళు. అంటే బయట కొంచెం పెరట్లా వేసుకొని వాటికి షెడ్ వేసి ప్రాపర్‌గా చేసేస్తారు. ఇప్పటికీ మనం గోదావరి జిల్లాలో చూస్తే వాటికి మంచిగా దోమతెరలేసి జాగ్రత్తగా చేసి చూస్తున్నాం. అంత క్రూరంగా చేసేవాళ్ళు కాదు. ఏదో మామూలుగా పొలం దున్నేప్పుడు వాటిని కొట్టడం అలాంటివి చేసేవాళ్ళు. లేకపోతే జట్కా బండి పోయినప్పుడు కొట్టడం కొంతవరకు చేసేవాళ్ళేమో కానీ మరీ అంత క్రూరంగా లేని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కానీ ఏమేమటికి అవి మనం వాటిని బానిసలుగానే చూస్తున్నాం. నిజం చెప్పాలంటే. మన హక్కు అవి స్వతంత్ర జీవులు. వాటికంటూ ఒక స్వతంత్రం ఉంది. అవి చేస్తా ఉంటాయి. వాటిని మనం బానిసలుగా చేసి మళ్ళీ వాటి మీద మనం జాలి చూపిస్తాం. అందులో మనం కొంచెం మంచితనం చూపిస్తున్నాం. ఆ చూపించేది నిజంగా మంచితనమేనా అనేది మనం ఆలోచించుకోవాలసలు. అంటే ఒక జీవి జస్ట్ నీకు బలం ఉంది అనే అధికారంతో నువ్వు చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ కొడుకొచ్చేసి ఎవరో
ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని రేప్ చేసి వెళ్ళిపోతాడు. అతను చేసేదానికి మనం ఒక జంతువులతో బిహేవ్ చేసేదానికి ఏముంది తేడా? అంటే ప్రతి ఒక్కళ్ళది మనం ప్రాణం అని చెప్పి తీసుకుంటే దానికి దీనికి అసలు తేడా ఏముంది అనేది ఆలోచించండి. అసలు ఇంకా కొన్ని దారుణం, ఈ కాఫ్లు ఏవైతే ఉన్నాయో ఆడవాటినైతే తీసుకొచ్చి మళ్ళీ పాలిస్తే కూడా చేసేస్తారు. మీకు చెప్పాం కదా, మళ్ళీ మగవాటివి వచ్చాయనుకో మంచిగా వాటి శరీరం కన్నా కొంచెం ఎక్కువ ఉన్న బాక్స్‌లో పెట్టేసేసి అవి ఎక్కడికి కదలకుండా అలాగే ఉంచేస్తారు. ఎందుకంటే బోన్ స్ట్రాంగ్ అవ్వకూడదు, మజిల్స్ గట్టిగా ఉండకూడదు. మనకి ఎలా ఉంటుంది, చికెన్ మెత్తగా ఉండాల, జ్యూసీగా ఉండాలి. జ్యూసీగా ఉండాలంటే అది కదలకుండా ఉండాలా, ఆడాడనే ఉండాలి. అంటే ఎందుకు పనికి రాకుండా జస్ట్ మన తిండి కోసం దాని స్వతంత్రాన్ని మొత్తం హరించేసేసి మనం చేసుకునేసి జస్ట్ మనకి ఒక అరగంట టేస్ట్ కోసం మనం వాటిని అలా చంపేస్తున్నాం. ఇది మనం చేసే దారుణం అన్నమాట ఈ యానిమల్స్‌తో. ప్లాంట్స్ అట్‌లీస్ట్ వీటి పరంగా స్టోరీ రాస్తే ఎవల్యూషన్ కూడా మేము బాగా పెరిగాము, మేము ఇంతకుముందు చాలా తక్కువ దగ్గర గడ్డిలా పెరిగేవాళ్ళం, ఇప్పుడు మా గురించి అన్నీ ఏసి పొలంలో పండిస్తున్నారంటే అవి చెప్పడానికి బాగానే ఉండిద్ది. వాటికి ఫీలింగ్స్, ఎమోషన్స్ అట్‌లీస్ట్ మనకు తెలిసైతే లేవు. కానీ జంతువుల పరంగా వీటి పరంగా చూస్తే వాటికి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికి మనం చూస్తూ ఉంటామన్నమాట. ఇద్దరు 2 కలిసి ఉన్న ఆవులు లేకపోతే తల్లి, బిడ్డ కలిసి ఉన్నాయి అంటే వాటి మధ్య రిలేషన్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. సో ఇన్ని దారుణాలు ఇవి చూశాక నేను నిజంగా అంటే మనం మంచిగా రిలీజియస్ బుక్స్ చదువుకుంటాం, వేరే జీవిని హాని కలిగించమని చూస్తాం. అయినా వినడానికి బాగుండేది కానీ ఈ బుక్‌లో ఈ చాప్టర్ ఒకటి చదివిన తర్వాత మాత్రం నాకు తెలియకుండానే అంటే తెలియకుండా అనుకున్నాను. అంటే తెలిసి అనిపించి ఒక్కసారిగా అనిపించింది, అరే ఒక్క టేస్ట్ కోసం ఇంత దారుణంగా మనిషి ప్రవర్తించి చేసిన దాన్ని మనం జస్ట్ తినేసేసి అలా వదిలేస్తాం. అవి కూడా ప్రాణాలే కదా అని అనిపించేసేసి అసలు పూర్తిగా నాన్ వెజ్ అనేది మానేశాను నేను. జస్ట్ ఈ ఒక్క చాప్టర్ చదవడం వల్ల నాకు మైండ్‌లో వచ్చేసి అది పోయింది. అంటే మంచి చేయాలను కానీ నాకు అనిపించింది, అది కూడా నాలాంటి ఒక జీవే అనవసరంగా జస్ట్ ఒక టేస్ట్ కోసం నేను ఇంత దారుణానికైతే ఒడిగట్టను. ఇంత అంటే హంటింగ్ చేసి లయన్స్ అవి తిరుగుతున్నాయంటే అట్‌లీస్ట్ బెటర్. వాటి ఫుడ్ చైన్‌లో నివృత్తి బట్టి స్వతంత్రంగా ఉన్నంత కాలం ఉంటున్నాయి, పోయేప్పుడు పోతున్నాయి, అది ఓకే. కానీ ఇంత దారుణంగా హింసించి బతికినంత కాలం ఒకే పెట్టెలోనే అలా ఉంచేసి అక్కడే తినేసి అక్కడే బాత్రూమ్ పోయేసేసి మనకి చికెన్ కింద వండేసేదానికి లావుగా తయారు చేసి ఇస్తున్నారు అంటే నాకు అది అంత కరెక్ట్‌గా అనిపించలేదు. సో దానివల్ల ఆటోమేటిక్‌గా నేను తినడం అనేసి మానేశాను. అంటే ఒక బుక్ మనిషిలో ఒక చేంజ్ తేగలిగిద్ది అనేది నాకు నిజంగా అంత సాలిడ్‌గా తెలిసొచ్చింది ఏందంటే ఇది. ఇంక దాని తర్వాత నాకు ఆ టేస్ట్ గురించి, క్రేవింగ్ గురించి ఎప్పుడు దాటాలని అనిపియలేదు, ఇప్పుడు తినాలని కూడా అనిపియలేదు. సో అప్పటి నుంచి మానేయాలని నిశ్చయించుకున్నాను. అలాగే చేస్తూ ఉన్నాను. ఇంకా మోస్ట్‌లీ అదే నేను కంటిన్యూ చేయాలని చెప్పి చూస్తాం అనమాట. సో ఇది హిస్టరీస్ బిగ్గెస్ట్ ఫ్రాడ్. సో ఇలాగే చెప్పామన్నమాట. దీనికన్నా ఎక్స్‌టింక్ట్ అయిపోయిన యానిమల్స్ చాలా బెటరు. అట్‌లీస్ట్ అవి గౌరవంగా బతికాయి, రాయల్‌గా ఉన్నాయి, ఫైట్ చేసి చనిపోయి అడవిలో తిరుగుతూ ఉండి లాస్ట్‌కి మీట్ అయ్యి మనిషి కాల్చుకొని తిన్నాడు. అట్‌లీస్ట్ దానికంటూ ఒక రాయల్టీ ఉంది. బతికి ఇన్ని బిలియన్స్‌లో ఉండి అసలు జీవోత్సవాలుగా బతికేలాగా మనం ఇన్ని జీవాల్ని చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అని నాకు అనిపించిందనమాట. సో ఇది హిస్టరీస్ బిగ్గెస్ట్ ఫ్రాడ్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి బిల్డింగ్ పిరమిడ్స్. ఇంకా మనుషులు ఎక్కువ గుంపు కట్టడం వల్ల, కలెక్టివ్ పవర్ వల్ల ఇండివిజువల్ సఫరింగ్ ఎలా పెరిగింది, ఏ థింగ్స్ జరిగాయి, దానివల్ల వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. మోస్ట్లీ వెళ్ళే కొద్దీ ఈ చాప్టర్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అగ్రికల్చర్ రెవల్యూషను, ఇండస్ట్రియల్ రెవల్యూషను, ఆ మనీ ఎలా వచ్చింది, రిలీజియన్స్ ఎలా వచ్చాయి, అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హోప్‌ఫుల్లీ దీని నుంచి మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. మీరు కూడా కొన్ని థింగ్స్‌ని మీ లైఫ్‌లో రిఫ్లెక్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.